ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्दे वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपम् अग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी नमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया। भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। मुकुं करोति वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं रमानन्दमाधवं श्रीचैतन्येश्वरं।
అపవిత్రో పవిత్రో వా సర్వాస్తిగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మా జగదమ్మ మాతాజీ దండవత్ ప్రణామం. ఎలా ఉన్నారు? బాగున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ ప్రభాకర్ ప్రభు. సరే, 24వ అధ్యాయం స్టార్ట్ చేసుకోవాలని చెప్పారు. ఎవరితో స్టార్ట్ చేసుకోవాలి? లేదు, లాస్ట్ వీక్ మాతాజీ అనుకుంటానన్నా. అమ్మా శారదా మాతాజీ. శారదా మాతాజీనా? హరే కృష్ణ ప్రభుజీ. సుజాత గారు మొదలు పెట్టాలి. బావగారు స్టార్ట్ చేశారు లాస్ట్ టైం. నేను ఎండ్ చేశాను. సుజాత గారు శారద గారు ఎవరైతే వాళ్ళు. సుజాత మాతాజీ ఉన్నారమ్మా? శారదా మాతాజీ స్టార్ట్ చేసుకుందాం. 24 అధ్యాయము స్టార్ట్ చేయాలండి. అవునమ్మా. విలస్వర్గములు. సరే, 20. హరే కృష్ణ. దండవత్కాలం. బిలస్వర్గములు. సూర్యునికి 10,000 యోజనముల 80,000 మైళ్ళు క్రిందుగా నెలకొని ఉన్నట్టి రాహుగ్రహమును గూర్చి ఈ అధ్యాయము వివరించును. అతలాది ఇతర అధోలోకములను కూడా ఇది వర్ణించును. రాహుగ్రహము సూర్యచంద్రులకు క్రింద కలదు. అది ఆ రెండింటికి భూమికి నడుమ ఉన్నది. రాహుగ్రహము సూర్యచంద్రులను కప్పివేసినప్పుడు పాక్షిక లేదా సంపూర్ణ గ్రహణములు కలుగుచుండును. అది ఆ గ్రహము యొక్క రుజువక్ర గమనముపై ఆధారపడి ఉండును. రాహుగ్రహమునకు 10 లక్షల యోజనముల క్రింద సిద్ధాచారణ విద్యాధరుల లోకములున్నవి. వానికి క్రింద యక్ష రాక్షసుల లోకములున్నవి. ఆ లోకముల క్రింద ధరణి కలదు. భూమికి 70,000 యోజనముల క్రింద అతలము, విత్తలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళమనడి అధోలోకములు ఉన్నవి. అచ్చట దానవులు, రాక్షసులు భార్యా పిల్లలతో పాటుగా ఇంద్రియ భోగరతులై ఉండి రాబోవు జన్మలను గూర్చి వెరగు చెందక జీవించుచుందురు. సూర్యకాంతి చేరని ఆ లోకములు నాగుల పడగలపైనున్న మనులచే ప్రకాశితమగుచుండును. దేదీప్యమానమగు ఆ మనుల వలన అచ్చట అంధకారమే ఉండదు. ఆ లోకములలో వసించు వారికి వృద్ధాప్యము కాని రోగము కాని ఉండదు. ఒక్క కాలము సాక్షాత్తుగా దేవదేవుడు వలన తప్ప వారికెట్టి మరణ భయము లేదు. అతల లోకమున ఒక దానవుని ఆవులింత వలన స్వైరిని, స్వేచ్ఛాయుతురాలు, కామిని, కాముకురాలు, పుంశలి, సులభముగా పురుషులకు వశీభూతమగునది అను 3 రకములగు స్త్రీలు ఉత్పన్నమైరి. అతలము క్రిందనే వితల లోకము కలదు. అచ్చట గౌరీ శంకరులు నివాసముందురు. వారచ్చట నివాసం ఉండుటచే హాటకమను బంగారము ఉత్పన్నమయ్యను. వితలము క్రింద సుతలము కలదు. అది మహాభాగ్యోదయుడగు బలి మహారాజు స్థానము. తీవ్రమగు భక్తి యోగమున బలి మహారాజు వామన భగవానుని కరుణను బడసియుండను. ఆ దేవదేవుడు బలి మహారాజు యజ్ఞస్థలికి వెడలి 3 అడుగుల నేలను యాచించి ఆ మిషతో అతని సమస్త సంపత్తులను హరించను. బలి మహారాజు దానికి సర్వసమ్మతిని ప్రదర్శించగా వామనదేవుడు మిగుల ప్రసన్నుడై అతని ద్వారక పాలకునిగా పనిచేయుటకు సిద్ధపడెను. బలి మహారాజు చరితము 8వ స్కందమున వర్ణింపబడినది. భక్తునికి భగవంతుడు ఏదేని భౌతిక సౌఖ్యమును ఒసగినచో అది నిజమైన అనుగ్రహము కాదు. ఐశ్వర్యముచే విర్రవీగడి దేవతలు ఉత్తమమైనది మరొక్కటి గానక కేవలము భౌతిక సౌఖ్యము కొరకే భగవంతుని ప్రార్థింతురు. కానీ ప్రహ్లాదుని వంటి పరమ భక్తులు భౌతిక సౌఖ్యమును కోరనే కోరరు. భౌతిక సౌఖ్యము మాట అటుంచి భవబంధ విముక్తిని సైతము వారు కోరరు. నామాభాసముగా పవిత్ర నామోచ్చారణము కావించుట ద్వారా అట్టి ముక్తి లభించునదైనను దానిని వారు కోరరు. సుతల లోకము క్రింద తలాతల లోకము కలదు. అది మయదానముని స్థానము. శివానుగ్రహమున అతడెల్లవేళలా భౌతిక సౌఖ్యమును బడసి ఉండును. కానీ అతడు ఏనాడును ఆధ్యాత్మిక సౌఖ్యమును బడేజాలడు. తలాతలము క్రింద మహాతలము కలదు. అచ్చట వందలు వేలాది పడగలు కలిగిన నాగులు అనేకములు కలవు. మహాతలము క్రింద రసాతలము, దాని క్రింద పాతాళము కలవు. పాతాళమునందే వాసుకి ఇతర సర్పములను కూడి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. 1వ శ్లోకం. శ్రీ సుఖ ఉవాచ అధస్తాత్ సవిత్ర్యోజనాయుతే స్వర్భానుర్నక్షత్ర వచ ప్రతీచ్యేకే యో సావమ రత్వం గ్రహత్వం చాలభత భత భగవదనుకంపయా స్వయ ముసురాపద సహ సైంహికేయో దర్శస్తస్య తాత జన్మ కర్మాణి చోప త్రిష్టాద్వయ ద్వక్ష్యామః. శ్రీ సుఖదేవ స్వామి పలికెను, రాజా, సూర్యలోకమునకు 10,000 యోజనములు 8,000 మైళ్ళు కింద ఒకనొక నక్షత్రమూలే సంచరించు రాహుగ్రహము కలదని కొందరు పౌరాణికులు పలుకుదు. సింహిక తనయుడగు ఆ గ్రహపతి అసురాధముడయ్యను. ఆ అమరత్వమునకు లేదా గ్రహాధిపత్యం పూర్తిగా అనర్హుడయ్యను. భగవత్కరుడిచే ఆ పదవిని వడసి ఉండెను. అతని గూర్చి వెంబడి వర్ణింతుము. 2 యదస్తరేన్మండలం రతపస్తద్విత్తరతో యోజనాయుతమా చక్షతే 12,000 సోమస్య 13,000 రాహోర్యః పర్యణి వధాన కృద్వైరానుబంధః సూర్యచంద్ర మసావభిధావతి. ఉష్టకారకమగు సూర్యమండలము 10,000 యోజనములు 80,000 మైళ్ళు విస్తరించినది. చంద్రుడు 20,000 యోజనము 1,60,000 మైళ్ళు విస్తరించి ఉండగా రాహు 30,000 యోజనము 2,80,000 మైళ్ళు విస్తరించి ఉన్నాడు. పూర్వము అమృతం పంచేటి సమయమున రావు సూర్య చంద్రమండలం నడుమ నిలిచి ఉన్నవాడై వారికి విరోధమును కలిగించుటకు యత్నించను. రాహు సూర్యచంద్రుడి పట్ల శత్రుత్వము కలిగి ఉన్నందున అమావాస్య పౌర్ణముల యందు సూర్యకాంతిని చంద్రకాంతిని నిరోధించుటకు సదా యత్నించుచుండను. భాష్యం. ఇతడి పేర్కొనబడిన సూర్యుడు 10,000 యోజనములు విస్తరించి ఉన్నాడు. ఇక చంద్రుడు దానికి 2 ఇంతలు 20,000 యోజనములు ఉన్నాడు. 12 అను పదమునకు 10కి 2 ఇంతలు 20 అవగతము చేసుకొనవలెను. విజయధ్వజుల వారి అభిప్రాయము అనుసరించి రాహుగ్రహము చంద్రునికి 2 ఇంతలు 40,000 యోజనములు ఉండవలెను. అయినను శ్రీమద్ భాగవతమునందు తెలుపబడిన విషయమునకు తమ అభిప్రాయమునకు ఒద్దిక కూర్చుటకు ఆయన రాహును కూర్చిన రాహు సోమ రవీణాం తు మండల దిగుణోత్తి తాం అను వాక్యము ఉదహరించి రాహు చంద్రుని కన్నను 2 ఇంతలు పెద్దగానున్నాడని దాని భావం. ఇక చంద్రుడు సూర్యుని కన్నను 2 ఇంతలు పెద్దవాడే. టీకాకారులకు విజయధ్వజుల వారు ఆ విధముగా తమ నిర్ణయం తెలిపి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారా ప్రభు? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 3వ శ్లోకం తాత్పర్యం. రాహు చేసిన దాడిని గూర్చి వినిన విష్ణు భగవానుడు వారి రక్షణార్థము సుదర్శన చక్రమును ప్రయోగించెను. సుదర్శన చక్రము భగవంతుని ప్రియతమ భక్తుడు మరియు ఆ దేవదేవుని అనుగ్రహమును బడిసినవాడు. ఆ వైష్ణవులను ధనుమాడుటకు ఉద్దేశింపబడిన ఆ చక్రము యొక్క తేజము రాహువుకు దుస్సాహము కనుక అతడు భయముతో పరుగు తీయును. రాహువు సూర్యుని గాని చంద్రుని గాని కలతపరిచెడి సమయమే జన సామాన్యమునకు గ్రహణ కాలముగా గోచరించును. భాష్యం. విష్ణు భగవానుడు తన భక్తులను అనగా దేవతలు సదా రక్షించువాడై ఉండును. పాలనాధికారులకు దేవతలు కూడా ఇంద్రియ భోగమును వాంఛించినప్పటికీ విష్ణు భగవానునికి పరమదాసులై ఉందురు. భౌతిక భోగాభిలాష ఉన్నందునే వారు దేవతలని పిలువబడిరి. రాహువు సూర్యచంద్రుడిపై దాడి చేసినప్పటికీ విష్ణు భగవానుని రక్షణము వారికి కలదు. విష్ణు చక్రమునకు భయపడి రాహువు సూర్యుడు లేదా చంద్రుని ఎదుట ఒక ముహూర్త సమయము కన్నను ఎక్కువ కాలం నిలవలేడు. సూర్యకాంతిని లేదా చంద్రకాంతిని రాహు అడ్డగించినప్పుడు జరిగే పరిణామమే గ్రహణమని పిలువబడును. ఈ ధరణికి చెందిన శాస్త్రజ్ఞుల చంద్రలోకయానము రాహువు చేసిన దాడి వలన
దానవ ప్రవృత్తికి చెందినదే. ఏది ఏమైనను సూర్యచంద్రులను చేరుట సులభమైన కార్యము కాదు కనుక వారి యత్నములన్నీయును విఫలములే అగును. రాహువు చేసేటి దాడి వలె వారి యత్నములు తప్పగా నిష్ఫలములు కాగలవు. 4వ శ్లోకము. హరే కృష్ణ. రాహుగ్రహమునకు 10,000 యోజనములు అనగా 80,000 మైళ్ళు కింద సిద్ధలోకము, చారణలోకము, విద్యాధర లోకములు ఉన్నవి. భాష్యము. సిద్ధలోకవాసులు సహజముగానే యోగ సిద్ధులను కలిగియుండి కారణమున విమానములను గాని ఇతర యంత్రములను గాని ఉపయోగింపకనే గ్రహాంతరయానము చేయుదురని చెప్పబడినది. 5వ శ్లోకము. ముందుకెళ్దాంలేండి అమ్మా. థ్యాంక్ యూ మాతాజీ. సరే ప్రభుజీ. హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారమ్మా? మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ. అమ్మ జయదాంబ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. జయదాంబ మాతాజీ. హరే కృష్ణ. 5 కదండి? అవునమ్మా. హరే కృష్ణ. తతోదస్తాజ్యాక్షరక్షః పిశాచ ప్రేత భూతగణానా విహారాదిరమంత విహారాదిరమంతరిక్షం యావద్వాయు ప్రవాతే యావన్మేఘ ఉపలభ్యంతే. విద్యాధర చారణ సిద్ధలోకముల క్రింద అంతరిక్షమందు యక్ష రాక్షస పిశాచ ప్రేత భూతగణములు భోగస్థానములు కలవు. ఎంతవరకు వాయువు ప్రసరించునో మరియు మేఘములు కనబడునో అంతవరకు అంతరిక్షం వ్యాపించున్నది. దానిపైన ఇక వాయువు లేదు. 6వ శ్లోకము. తతోదస్తాచ్చ తయోజనాంతర ఇయం పృథివీ యావద్ధం సభా సస్యేన సుపర్ణదయః పతత్రి ప్రవర ఉత్పత్తంతే. యక్షరాక్షసులు ఆ వాసములకు 100 యోజములు 80 మైళ్ళు క్రింద ధరణి కలదు. హంసలు, గ్రద్దలు, డేగలు అటువంటి ఇతర పెద్ద పక్షులు ఎంత ఎత్తుకున్నో అంతవరకు భూమి యొక్క ఉపరిహద్దు వ్యాపించి ఉన్నది. 7వ శ్లోకం. ఉపరి వర్ణితం భూమేర్యద సన్నివేశ స్థానం అవనేరప్యదాస్త సప్త భూవివర ఏకైకసో యోజనాయుక్తాన రేణమాయా విస్తారేణ ప్రక్షిప్త అతలం వితలం సుతలం తలాతలం మహాతలం రసాతలం పతాళామితి. రాజా, ఈ భూమి క్రింద అతలమో వితలమో సుతలమో తలాతలమో మహాతలమో రసాతలమో పాతాళమనడి 7 లోకములు కలవు. ధరణిని గూర్చి నేను ఇదివరకే వివరించి ఉంటున్నాను. ఆ 7 లోకముల పరిమాణము ధరణితో సమానమని గణింపబడినవి. ఇది చదవండి. ముందుకెళ్దాంలేండి. అలాగే. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? 8, 9. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 8వ శ్లోకము. ఏతేషు విలస్వర్గేషు స్వర్గాదప్యధిక కామభోగైశ్వర్యానంద భూతి విభూతిభిః సుసమృద్ధ భవనోద్యానాత్ క్రీడ విహారేషు దైత్యదానవకాద్రవేయ నిత్య ప్రముదితానురక్తకలత్రా పచ్చబన్సుహృదచరా గృహపతయ ఈశ్వరాదపత్య ప్రతిహత కామా మాయా వినోద నివసంతి. హరే కృష్ణ. బిలస్వర్గములని పిలువబడు ఆ 7 అధోలోకములలో బహు సుందరమైన గృహములు, ఉద్యానవనములు, విహార స్థలములు కలవు. దానవులు ఉన్నత శ్రేణి ఇంద్రియ భోగమును, ఐశ్వర్యమును, ప్రభావమును కలిగియుండు వారొకటచే ఆ గృహాదులు ఉన్నత లోకములలోని వాని కన్నను అమిత ఐశ్వర్య పూర్ణములై యుండును. దైత్యులు, దానవులు దైత్యులు, దానవులు, నాగులని పిలువబడు ఆ లోకవాసులు గృహస్థులుగా జీవించుచుందురు. వారి భార్యాపుత్ర బంధు సంఘమంతయు మాయామయమగు భౌతిక సౌఖ్యమున సంలగ్నమై ఉండును. దేవతల ఇంద్రియ భోగమునకు ఎన్నడైనా ఆటంకము కలుగవచ్చునేమో గాని ఆ లోకవాసులు మాత్రము అవిఘ్నముగా జీవితమును అనుభవింతురు. ఆ విధముగా వారు మాయాసుఖము పట్ల అమితానురక్తులగుదురని తెలియబడినది. భాష్యము. భక్త ప్రహ్లాదుని వచనములను అనుసరించి భౌతిక భోగము మాయా సుఖమే. జీవులందరినీ అట్టి మిథ్యాల భోగము నుండి ఉద్ధరించుటయే వైష్ణవుని ఏకైక చింత.
కనుకనే ప్రహ్లాదుడు మాయాస్కాయ బలముద్వహతో విమూఢాన్ అని పలికెను. మూఢులైన వారు భౌతిక భోగమున మునిగి ఉన్నప్పటికీ అది తాత్కాలికమైనదే. స్వర్గలోకమున గాని, అధోలోకమున గాని, లేదా మత్స్యలోకమున గాని ఎల్లరూ తాత్కాలికమగు భౌతిక విశ్వమునందే సంలగ్నమై ఉన్నారు. ప్రకృతి నియమానుసారము కాలక్రమమున తాము దేహత్యాగము చేయవలసి వచ్చుననియు, జన్మ మృత్యు జరా వ్యాధులను అనుభవింపవలసి వచ్చుననియు మరచి వారట్లు చేయుదురు. రాబోవు జన్మలో ఏమి జరుగుననే విషయమును పట్టించుకొనక లౌకికులు ఈ అతి చిన్న జీవితమును అనుభవించుట ఎందే తలమునకలై ఉందురు. అట్టి భ్రమితులకు లౌకికులకు నిజమైన ఆధ్యాత్మికానంద సుఖమును వసుగుటకే వైష్ణవుడు సదా ఆతురతను కలిగి ఉండును. 9వ శ్లోకము. యేషు మహారాజ మయేవ మాయా వినా వినిర్మితాః పురో నానామణి ప్రవర ప్రవేక విరచిత విచిత్ర భవన ప్రాకార గోపుర సభాచైత్య చత్వరాయతన భిన్నాగాసుర మిథున పారావత శుకశారికాకి కృత్రిమ భూమి వివరేశ్వర గృహోత్తమైః సమలంకృతాక్షకాసతి. రాజా, ఆ కృత్రిమ స్వర్గము బిల స్వర్గము లందు కళాకారుడు వాస్తు శిల్పి అయిన మయదానవుడు కలడు. అతడు సర్వాలంకృతమగు ఎన్నో నగరములను నిర్మించను. పలు విచిత్ర భవనములు, ప్రాకారములు, గోపురములు, సభాగృహములు, మందిరములు, చత్వరములు, ఆలయ ప్రాంగణములు, వానితో పాటు ప్రవాసజనుల కొరకు విశ్రాంతి గృహములు పెక్కు ఏర్పాటు చేయబడినవి. లోకాధిపతుల భవనములు అత్యంత విలువైన మణులతో నిర్మించబడినవి. అవి నాగుల చేత, అసురుల చేత మరియు పావురములు, శుకములు, ఇతర పక్షుల చేత సమాకీర్ణములై ఉండును. మొత్తము మీద ఆ కృత్రిమ స్వర్గపురములు ఆకర్షణీయముగా అలంకరించబడి శోభాయమానముగా నెలకొని ఉన్నవి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. దండాలు ప్రణవ్ ప్రభు. 10వ శ్లోకం. ఉద్యానానుచాతితరం మన ఇంద్రియాన దిభి కుసుమ ఫలస్త బక శుభ కకి పలయావనత రుచిర విట పవిట పినాం లతాంగ లింగితానం శ్రీభి సమిధున వివిధ విహంగమ జలాశయ నామా మల జల పూర్ణానాం వృషఖు లోలం గణ క్షుభిత తని నీర నీరజ కుముద కువలయో కహ్లో రణి లోత్ఫల లోహిత శతపత్రాది వనేషు కృత నికేతనాన మేక విహారాకుల మధుర వివిధ స్వనాధిభిరి పిరింద్రియో సో వైర మర లోకశ్రియ మతి శయీనాతాని. కృత్రిమ స్వర్గములందరి ఉద్యానవనములు ఉన్నత స్వర్గలోక సౌందర్యమును కూడా అతిశయించి ఉండును. వాని ఎందరి వృక్షములు లతాంగములచే ఆలింగనము కావింపబడినవై ఫల పుష్ప భారముతో వంగిన కొమ్ములచే అసాధారణమైన సౌందర్యముతో గోచరించును. ఆ సౌందర్యము ఎవరినైనాను ఆకర్షించి వారి మనసును ఇంద్రియ భోగేచ్ఛచే ప్రఫుల్లము కావించును. అచట కల నిర్మల జల తటాకములు మత్స్యముల గంతులచే క్షుభితములై ఉండి కుముదములు, కువలయములు, కల్హారములు, నీల లోహిత కమలములతో శోభాయమానముగా నుండును. చక్రవాకాది జలపక్షుల జంటలు గూళ్లను నిర్మించుకొని ఇంద్రియోత్సవ కారకమగు మధురమైన కలరవమును కావించుచు విహరించుచుండును. 11. ఎత్రహ వావన భయ మహోరాత్రాదిభి కాలా విభాగైరు పలక్షతే. ఆ బిల్వ స్వర్గములలో సూర్యకాంతి ప్రసరించదు కనుక కాలము అహర్నిశలుగా విభజింపబడలేదు. తత్ఫలితంగా కాల భయము అచట ఉండదు. 12. ఎత్ర హి మహాహి ప్రవర శిరోమణయ సర్వం తమ ప్రభాదంతే. పడగలపై మనులను దాల్చిన మహాసర్పములు అచట పెక్కు కలవు. వాని మనుల కాంతియే అంధకారమును నశింపచేయుచుండును. 13. ఏతేషు వసతాం దివ్యో. సరే ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శాంతిమాత ఉన్నారమ్మా. గోవింద కృష్ణ ప్రభు. లలిత మాతాజీ చదువుతారమ్మా.
హరే కృష్ణ. లలిత మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. 11వ శ్లోకం ప్రభుజీ. 13. 13 శ్లోకం. ఓకే ప్రభు. నవ ఏతేషు వసతాం రసాయనాన్నాపాన స్నానాది విరాధయో వ్యాధయో వలీపలిత జరాదయశ్చ దేహ వైవర్ణ్య దౌర్గంధ్య స్వేదక్లమగ్లానిరితి వయోవస్థాశ్చ భవంతి. ఈ లోకములందరి వారు అద్భుతముగా ఔషధులతో తయారు చేయబడిన రసాయనములనే త్రాగుదురు, వానియందే స్నానమాడుదురు. తత్కారణమున వారు సమస్తమగు చింతల నుండి వ్యాధుల నుండి బయటపడి ఉందురు. మెరసిన కేశములు, ముడతలు లేదా శక్తిహీనత అనునవి వారి అనుభవంలోనే ఉండవు. వారి దేహకాంతి తగ్గదు. వారి చెమట దుర్గంధమును కలుగజేయదు. వార్ధక్యము వలన కలిగే అలసట, శక్తిహీనత, అనుత్సాహము వారికి తెలియవు. 14. నహి తేషాం కళ్యాణానాం ప్రభవతి కుతశ్చన మృత్యుర్వినా భగవతే జశ్చక్ర పదేశాత్. వారు మంగళమయ జీవనమును గడుపుచు భగవానుని సుదర్శన చక్ర తేజమునకు తప్ప మరి దేని చేతను మృత్యు భయమును పొందరు. భాష్యము. భౌతిక అస్తిత్వం యొక్క దోషమే ఇది. బిలస్వర్గములలో అంతయు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నది. అచటి చక్కని భవంతులున్నవి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. దేహపరముకు కష్టములు గాని మానసిక చింతలు గాని అచట లేదు. అయినను అచట వసించువారు కర్మానుసారము వేరొక జన్మం పొందవలసి ఉండును. కేవలము భౌతిక సౌఖ్యమునే లక్షించి ఉండేది లౌకిక నాగరికత యొక్క ఈ దోషమును మందబుద్ధులు ఎరుగజాలరు. మనుషుడు తన జీవన పరిస్థితులను ఇంద్రియ ప్రీతికరముగా ఏర్పాటు చేసుకొనవచ్చును. కానీ పరిస్థితులన్నీ అనుకూలముగా ఉన్నప్పటికీ కాలక్రమం అతడు మృత్యువాత పడవలసి వచ్చును. దానవ నాగరికతకు చెందిన వారు తమ జీవన స్థితిగతులను పరమ సౌకర్యముగా మలుచుకొని ఉండవచ్చును. కానీ వారు మృత్యువును నివారింపలేరు. సుదర్శన చక్ర ప్రభావము వారి నామమాత్ర సౌఖ్యమును నిరంతరము కొనసాగనీయదు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. రాధాలీల దేవిదాస్ మాత చదువుతారమ్మా. హరే కృష్ణ మాతాజీ. రాధాలీల దేవిదాస్ మాతాజీ ఉన్నారమ్మా? ఇందాక వచ్చారుగా. వచ్చారు నాన్న, వచ్చారు ఇందాక. సరే, పక్కకి వెళ్ళి ఉంటారు. రేవతి మాతాజీ ఉన్నారా? సరే, పార్వతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతా. 15. ఎన్నో శ్లోకం అండి? 15. యస్మిన్ ప్రవిష్టే సురవాధూనాం ప్రాయ పుంసవనాని భయాదేవ స్రవంతి పతంతి చ. సుదర్శన చక్రము వారి ప్రాంతములలో ప్రవేశించినప్పుడు దాని తేజోభయము వలన దాని దానవ పత్నులకు గర్భస్రావం మగును. 16వ శ్లోకము. 16వ శ్లోకం. రాజా, అతలాది అధోలోకములను ఇప్పుడు ఒక్కొక్కటిగా వర్ణింతును. అతలమునందు మయదానవుని సుజుడగు బలుడని వాడు కలడు. ఆ దానవుడు 96 మాయలను సృష్టించెను. కొందరు నామమాత్ర యోగులు స్వాములు వాణిని ఉపయోగించి ఈనాటికి ప్రజలను మోసగించుతున్నారు. కేవలం ఆవులింత ద్వారా అతడు స్త్వైరిని, కామిని, పుంశ్చలి అను 3 రకముల స్త్రీ గణములను సృష్టించను. స్వైరిణులు తమ వర్గమునకు చెందిన పురుషులనే వివాహం చేసుకుందరు. కామినులు ఏ వర్గములకు చెందిన పురుషులను వివాహం చేసుకుందరు. ఇంకా పుంశ్చలి గణము చంచల స్వభావుడై ఒకరిని విడిచి ఇంకొకరిని పట్టుకొని చుందరు. ఏ పురుషుడైనా అతల లోకమున ప్రవేశించినతో ఆ స్త్రీలు వెంటనే అతను పట్టుకుని ఆటకమును ద్రవమును తాగించరు. దాంచే పురుషునికి గొప్ప రతి సామర్థ్యము కలుగుగా ఆ స్త్రీలు భోగమును అనుభవించరు. అవలోకనములతోనూ, ఏకాంత భాషణములతోనూ, ప్రేమహాసములతోనూ, పెద్ద ఆలింగములతోనూ వారు అతనిని మోహపరిచి
తమ ఇష్టానుసారము రమించరు. రతి సామర్థ్యము వల్ల పురుషుడు తనను 10,000 ఏనుగుల కనను బలమైన వానిగను పూర్ణునిగను తలంచుచుందరు. ఎదుటవనున్న మృత్యువును మరచి అతడు మందాదుడే తాను ఈశ్వరుడినని భావించును. 17వ శ్లోకము. అతల లోకమునకు తర్వాత లోకము వితలము. ఆ హాటకేశ్వరుడని శివుడు భూతగణాది స్వపార్షదుల గూడి అచట వసించును. ప్రజాధిపతి శివుడు జీవులను సృజించుటకై భవానితో రమించగా వారి వీర్యము వలన హాటకీయను నది ఉత్పన్నమైనది. వాయుచే ప్రజ్వలితమయ్యే అగ్ని ఆ నదీ ప్రవాహమును పానం చేసి పుక్కడించి ఉమియగా హాటకమును స్వర్ణము తయారగును. భార్యా సమేతుల ఆ లోకం వసించు దానవులు ఆ బంగారముతో తయారు చేయబడిన పలు ఆభరణములతో అలంకృతులై సుఖము జీవించరు. భాష్యము. శివపార్వతులు రతికేళిలో సంగమించినప్పుడు వారి వీర్య అందముల నుండి తయారైన రసాయనము అగ్నితప్తమైనప్పుడు బంగారం తయారుగునని తెలియచొచ్చుచున్నది. మధ్యయుగము నాటి రసవాదులు కంచు నుండి బంగారం తయారు చేయడం ప్రయత్నించరు. కంచును పాదరసంతో చర్య గావించటచో బంగారం తయారుగునని శ్రీల సనాతన గోస్వామి కూడా పేర్కొనిరి. ఈ నీచవర్ణము వానికి బ్రాహ్మణునిగా మార్చడి దీక్షా విధానం గూర్చి తెలుపినప్పుడు ఆయన దాన్ని ఉదహరించెను. యదా కాంచన తాం యాంతి కాశ్యం రస విధానతః తథా దీక్ష విధానేన ద్విజత్వం జాయితే నృణాం. కాశ్యంను పాదరసంతో చర్య కలిపిన బంగారంగా మార్చగలిగినట్లు నీచ జన్ముడగు మనుజుని వైష్ణవ కార్యకలాపముల్లోనికి యథావిధిగా దీక్షితుని కావించినప్పుడు బ్రాహ్మణుడు కాగలడు. యథావిధి దీక్ష చేతను మరియు మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, స్త్రీలతో అక్రమ సంబంధము, జోదము వంటి పాపకర్మల నుండి బయటపడినట్లు చేయట ద్వారాను మిలేచ్చులను యవనులను నిజమైన బ్రాహ్మణులుగా చేయుటకు ఆ అంతర్జాతీయ శ్రీకృష్ణ సంఘము తీవ్రంగా హెచ్చరించుచున్నది. మాంస భక్షణాది 4 పాప కర్మలను ఆపివేసి హరే కృష్ణ మహామంత్రములు జపించువారు శ్రీల సనాతన గోస్వామి తెలియజేయనట్లు ప్రామాణికమగు దీక్షా విధానముచే దిక్కముగా బ్రాహ్మణుడు కాగలడు. మరొక విశేషమేమనగా ఈ శ్లోకమునందు తెలుపబడిన సూచనను బట్టి ఎవడైనా కాంస్యమును పాదరసమును కలిపి వేడి చేసి కరిగించి మిశ్రమమును తయారు చేయటట్లు తెలుసుకొనగలిగినచో అతి చౌకగా బంగారం పొందగలడు. మధ్యయుగములో రసవాదులు ఆ రీతిగా బంగారం చేయుటకు విఫలయత్నం కావించుచుండిరి. బహుశా వారు సరైన నిర్దేశమును పాటించి ఉండకపోవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. అనిత మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. అనిత మాతాజీ ఉన్నారమ్మా? జల్జ మాతాజీ, కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. అనిత మాతాజీ ఒక్క నిమిషం. అనిత మాతాజీని చదవనివ్వండి. అనిత 18వ శ్లోకము. తతోదస్త సుతలే ఉదార శ్రవాః పుణ్యశ్లోకో విరోచనాత్మజో బలిర్భగవతా మహేంద్రస్య ప్రియం చికీర్షమాణేనాది తేర్లబ్ధకాయో భూత్వా వటు వామన రూపేణ పరాక్షిప్తలోకత్రయో భగవదనుకంపయైవ పునః ప్రవేశిత ఇంద్రాదిష్వ విద్యమానయా సమృద్ధయా శ్రియాభిజుష్టః స్వధర్మేనారాధయం తమేవ భగవంతమారాధనీయ మపగతా సాధ్వస ఆస్తేదునాపి. వితలము కింద సుతలమను లోకమున్నది. విరోచన్ని సుతుడును పుణ్యతముడైన రాజుగా ప్రఖ్యాతి చెందిన వాడును అగు బలి మహారాజు నేటికిని అచట వసించుచున్నాడు. స్వర్గరాజకు ఇంద్రునికి ప్రియమును కలుగచేయు నిర్దేశముతో విష్ణు భగవానుడు అదితి సుతుడగు వామనునిగా ఆవిర్భవించి 3 అడుగుల నేలను అర్థించి ముల్లోకములను హరించుట ద్వారా బలి మహారాజును మాయపరచెను. కాని ఆ రాజు తన సంపత్తులను అన్నింటినీ ఇచ్చివేయుట వలన మిగుల ప్రసన్నుడైన భగవానుడు తిరిగి రాజ్యము నొసగి ఇంద్రుని కన్నను అతన్ని ఐశ్వర్యవంతునిగా చేసెను.
నేటికి ఆ బలి మహారాజు సుతల లోకమున దేవదేవుని సేవలో నెలకొని ఉన్నాడు. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ శ్లోకుడని అనగా ఉత్తమములగు శ్లోకములచే ఆరాధనీయుడని వర్ణింపబడినాడు. బలి మహారాజు వంటి అతని భక్తుడు కూడా పుణ్యశ్లోకుడనండి పుణ్యతముడు పదముతో ఆరాధనీయుడై ఉన్నాడు. బలి మహారాజు తన సంపత్తిని, రాజ్యమును, చివరకు దేహమును కూడా భగవంతునకు అర్పించెను. సర్వాత్మ నివేదనే బలి. దేవదేవుడు బలి మహారాజు చెద్దకు వామనునిగా వెడలినప్పుడు ఆ రాజు తనకున్నదంతయు ఒసగను. కానీ దాని కారణమున అతడు బీదవాడు కాలేదు. తన సంపత్తులన్నింటినీ దేవదేవునికి ఒసగుట ద్వారా అతడు కృతార్థుడైన భక్తునిగా అలరారి భగవద్ అనుగ్రహంచే సమస్తమును తిరిగి పొందెను. అదే విధంగా కృష్ణ చైతన్యోద్యమ కార్యక్రమములకు దాని లక్ష్య సాధనకు ధన సహాయము చేయువారు ఏనాడును నష్టపడరు. కృష్ణానుగ్రహం చేవారు తమ సంపత్తులన్నింటినీ తిరిగి పొందగలరు. ఇది ఇట్లుండగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము పేరిట దానములను స్వీకరించువారు ఆ ధనములో ఒక దమ్మిడి కూడా భగవత్ సేవకు అన్యమైన కార్యమున వినిమయము కానట్లు అతి సావధానులై ఉండవలెను. 19 చదవాలా ప్రభుజీ? నో ఏవైత సాక్షాత్కరో భూమిదానస్య ఎత్తద్ భగవత్యశేష జీవ నికాయానాం జీవభూతాత్మ భూతే పరమాత్మని వాసుదేవే తీర్థతమే పాత్ర ఉపపన్నే పరయా శ్రద్ధయా పరమాదర సమాహిత మనసా సంప్రతిపాదితస్య సాక్షాదపవర్గద్వారస్య యద్భిలనిలయైశ్వర్యం. రాజా బలి మహారాజు తన సర్వస్వమును వామనదేవునికి అర్పించెను. కానీ ఆ దాన ఫలముగా అతడు బిలస్వర్గం నందు గొప్ప ఐశ్వర్యమును బడిసెనని మాత్రము ఎవరునూ తీర్మానింపరాదు. సమస్త జీవులకు జీవకారకుడగు భగవానుడు ఎల్లరి యందు పరమాత్మ రూపమున వసించుడు. అతని నిర్దేశముననే జీవుడు ఈ భౌతిక జగత్తులో సుఖ దుఃఖములను అనుభవించుడు. అట్టి భగవంతుని దివ్య గుణములను కొనియాడుచు బలి మహారాజు సమస్తమును అతని పాదపద్మముల చెంత అర్పించెను. అతని ప్రయోజనము విశుద్ధ భక్తునిగా నగుటయే కానీ ఏదో భౌతిక లాభమును బడియుట కాదు. విశుద్ధ భక్తునికి ముక్తి ద్వారము ఎల్లప్పుడూ తెరుచుకొనియే ఉండును. దానము వలనే బలి మహారాజునకు అంతటి ఐశ్వర్యము లభించినదని ఎవ్వరును తలంచరాదు. ప్రేమ భక్తిలో ఉన్నవాడు భగవత్ సంకల్పముచే మహోన్నతమగు లౌకిక పదమును కూడా పొందవచ్చును. కానీ భక్తునికి లభించిన ఆ ఐశ్వర్యము అతని భక్తి ఫలమని మాత్రము ఎవ్వరునూ పొరపడరాదు. అన్ని పరిస్థితుల యందును ఉనగూడి ఉండేది భగవత్ ప్రేమ జాగృత మగుటయే నిజమైన భక్తియుత సేవా ఫలము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. జలజమాత చదువుతారమ్మా 20. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను 20వ శ్లోకం. యస్య వావ క్షుతపతన ప్రస్ఖలనాదిషు వివశః సుకృన్నామాభిగృణన్ పురుషః కర్మబంధ నమంజసా విధునోతి యస్య హైవ ప్రతిబాధనం ముముక్షవోన్య దైవో ఫలభంతే. మనుషుడు ఆకలిచే వ్యాకుల పడినప్పుడు, జారి పడినప్పుడు లేదా తొట్రుపాటుకు గురి అయినప్పుడు వివశుడై పవిత్ర హరినామమును ఒక్కమారైనను జపించినచో శీఘ్రమే పూర్వపాపం నుండి బయటపడును. అదే మోక్షమును బడయుటకు కామ్య కర్మ రతులు అష్టాంగ యోగ సాధన యందు పలు ఇతర యత్నముల యందు నానా విధములగు క్లేశములను పొందుచుందురు. భాష్యము. భక్తియుత సేవలో నెలకొనుటకు ముందు మనుషుడు తన సర్వస్వమును భగవంతునికి అర్పించి ముక్తుడు కావలేననుట యథార్థము కాదు. భక్తులు అన్యమగు యత్నము లేకుండగానే ముక్తిని పడేయగలరు. బలి మహారాజు సర్వస్వమును తిరిగి పొందినది అతడు కావించిన దానము వలన కాదు. మనుషుడు నిష్కామ భక్తునిగానైనప్పుడు భౌతిక ఆధ్యాత్మిక అవకాశములు రెండింటినీ భగవద్వరములుగా భావించును. ఆ ప్రకారము అతని భగవత్ సేవ ఏనాడును కుంటుపడకుండును. భుక్తి ముక్తి అనునవి భక్తియుత సేవకు కేవలము గౌణ ఫలములు మాత్రమే కనుక భక్తుడు ముక్తి కొరకే వేరుగా యత్నింప పని లేదు. ఈ విషయంన బిల్వమంగళ ఠాకూరులు ముక్తి స్వయం ముకులి తాంజలి సేవతే స్మాన్ అని
పలికిరి. ముక్తికాంత విశుద్ధ భక్తిని సేవించుటకై సదా సన్నద్ధురాలై ఉండును కనుక అతడు ముక్తి కొరకే విడిగా యత్నించనవసరము లేదు. హరినామోచ్చరణ ప్రభావమును గూర్చి హరిదాస ఠాకూరులు నిర్ణయమును చైతన్య చరితామృతము ఇట్లు వర్ణించినది. కేహబలే నామ హైతే హయ పాపక్షయ, కేహబలే నామ హైతే జీవేర మోక్ష హయ. హరినామ సంకీర్తనచే మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడునని కొందరు పలుకుదురు. పవిత్ర హరినామ కీర్తనచే మనుజుడు భవబంధమ ముక్తుడగునని కొందరు తెలుపుదురు. హరిదాస కహేన నామేర ఏయి దుయి ఫల నయ, నామేర ఫలే కృష్ణ పదే ప్రేమ ఉపజయ. కాని హరిదాసుడు పలుకున్నదేమనగా హరినామ సంకీర్తన ఫలము భవబంధ విముక్తి గాని పాప నివృత్తి గాని కాదు. పవిత్ర నామోచ్చరణము వలన కలిగేది నిజమైన ఫలము నిద్రాణముగానున్న కృష్ణ భక్తి భావనను కృష్ణ సేవానిరతి ని జాగ్రత్త పరచుకొనుటయే యగును. ఆనుషంగిక ఫలనామేర ముక్తి పాపనాశ, తాహార దుష్టాంత యైఛే సూర్యేర ప్రకాశ. హరిదాసుడు పలుకున్నదేమనగా మోక్షము పాప నివృత్తి అనునవి కేవలము హరినామ సంకీర్తనము యొక్క గౌణ ఫలములే. హరినామమును పవిత్రముగా ఉచ్చరించినచో మనుజుడు ప్రేమ భక్తిని బడయును. ఈ సందర్భమున హరిదాస ఠాకూరులు హరినామ శక్తిని సూర్యకాంతితో పోల్చిరి. ఏయి శ్లోకేర అర్థకర పండితేరగణ, సభ కహే తుమి కహ అర్థ వివరణ. హరిదాస ఠాకూరులు ఒక శ్లోకమును పండితుల ఎదుట ప్రస్తావించగా దాని భావమును వివరించుమని వారతనితో పలికిరి. హరిదాస కహేన యైఛే సూర్యేర ఉదయ, ఉదయ నా హైతే ఆరంభే తమేర హయక్షయ. సూర్యోదయము ఆరంభమైనంతటా సూర్యరశ్మి గోచరించక మునిపే చీకటి నశించిపోవును కదా అని హరిదాసు పలికెను. చౌర ప్రేత రాక్షసాదిర భయహయ నాశ, ఉదయ హైలే ధర్మ కర్మ ఆది పరాకాశ. సూర్యోదయం కాకమునిపే కాకమునిపే ప్రభాత సమయ వెలుగులు చోర ప్రేత రాక్షసాది రాత్రివేళ భయములను నివారించును. ఇక వాస్తవంగా సూర్యుడు ఉదయించినంతటా మనుజుడు తన కర్మలలో నియుక్తుడగును. ఐచే నామోదయారంభే పాప ఆదిర క్షయ, ఉదయ కైలే కృష్ణపదే హయ ప్రేమోదయ. అదే విధముగా మనుజుడు కావించడి హరినామ కీర్తనము అతడు పవిత్రుడు కాకమునిపే సమస్త పాపములను నశింపచేయును. ఇక అతడు నామ సంకీర్తనమును పవిత్రముగా నొనరించినప్పుడు శ్రీకృష్ణుని ప్రేమ పాత్రుడగును. ముక్తి తుచ్చ ఫలహయ నామా భాస హైతే, ఏ ముక్తి భక్త నాలయ సే కృష్ణ చాహే దితే. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే ఒసిగినప్పటికీ భక్తుడు ముక్తిని అంగీకరింపడు. ముక్తి పాపక్షయము అనున్నది నామాభాసము. పవిత్ర నామ ప్రకాశము పూర్తిగా ద్యోతకము కాకమునిపే కలిగడి తత్ప్రకాశ క్షణమాత్ర దర్శనము చేతనే లభ్యమగును కదా. నామాభాస స్థితి అనున్నది నామాపరాధమునకు పవిత్ర నామోచ్చారణకు మధ్యస్థితి. పవిత్ర హరినామ కీర్తనలో 3 స్థితులున్నవి. మొదటి స్థితి యందు మనుజుడు హరినామోచ్చారణము చేయనప్పుడు 10 విధములగు అపరాధములను కావించుచుండును. తరువాతది నామాభాస స్థితి అనగా ఆ అపరాధములు దాదాపు పూర్తిగా నశించిన స్థితి. అప్పుడతడు హరినామమును పవిత్రముగా ఉచ్చరించడు స్థితికి అరుదించుచుండును. ఇక 3వ స్థితి యందు అతడు అపరాధరహితముగా హరే కృష్ణ మంత్రమును జపించినప్పుడు నిద్రాణముగానున్న కృష్ణ ప్రేమ జాగృతము కాగలదు. అది ఏ పరిపూర్ణత్వం అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. నాకు నంబర్ చెప్పరా ప్రభుజీ? 21 అమ్మా. 21వ శ్లోకం చదవాలి. పేజ్ నంబర్ 711. 711 పేజ్ నెంబర్. హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నాం ప్రభుజీ. తద్భక్తానాం ఆత్మవతాం సర్వేషామాత్మన్యాత్మద ఆత్మత యైవ. ಎಲ್ಲರೂ హృదయములలో పరమాత్మ రూపమున నిలుచుని ఉండడి దేవదేవుడు నారదుని వంటి భక్తులకు తనను తాను విక్రయించుకొనును. అనగా అట్టి భక్తులకు అతడు విశుద్ధ ప్రేమనసుగును. పిమ్మట ప్రేమ భక్తి కలిగిన మహాత్ములకు తననే అర్పించుకొనును. ఆత్మ విధులకు సనకాది కుమారగణము కూడా పరమాత్మానుభూతి చే దివ్యానందము అనుభవించుచుందురు. భాష్యము. భగవానుడు బలి మహారాజునకు ద్వారపాలకునిగా మారినది
అతడు సమస్తమును అర్పించినందులకు కాదు, భగవత్ ప్రేమను కూడిన మహోన్నత స్థితిలో అతడు నెలకొని ఉండుటే అందుకు దానికి కారణము. 22 నవై భగవాన్ మముష్యాను చక్రాహ యదుత మాయామయ భోగైశ్వర్యమేవా తనుచేతి. భోగేశ్వర్యములు నిచ్చుట వంటి అనుగ్రహమును దేవదేవుడు బలి మహారాజు పట్ల చూపలేదు. అట్టి భోగేశ్వర్యములు మనుషుడు భగవత్ సేవను మరచునట్లుగా చేయును. దాని ఫలమేమనగా అతడు భగవంతుని యందు మనస్సుని నిలుపచాలకపోవును. భాష్యము. ఐశ్వర్యము 2 రకాలుగా ఉండును. ఒకటి కర్మ ఫలానుసారము లభించినది కాగా, రెండవది ఆధ్యాత్మికమైనది. శ్రీకృష్ణ భగవానుని పైననే పూర్తిగా ఆధారపడిన వాడు ఇంద్రియ భోగార్థము ఎటువంటి భౌతిక సంపత్తులను కోరడు. కనుక విశుద్ధ భక్తుడు మహోన్నత ఐశ్వర్యుతినిగా కనిపించినచో అది అతని కర్మవశమును కాదు, అది అతని భక్తి కారణముగానే అని తెలుసుకొనవలెను. అనగా భగవంతుడు తన సేవను ఆ భక్తునితో సులభముగాను వైభవోపేతముగాను చేయించుకొన కోరినందుననే అతనికి ఆ స్థానము వసకబడినది. సాధన స్థితిలో ఉన్న భక్తుడు ధనహీనుగా నగుట భగవంతుని ప్రత్యేక కరుణయే. ఏలయనగా భక్తిలో కొత్తగా ప్రవేశించిన వాడు ఐశ్వర్యుతుడైనచో భగవత్ సేవను విస్మరించును. కానీ భక్తిలో పురోగమించిన భక్తునికి ఐశ్వర్యము లభించినచో అది ఆధ్యాత్మిక అవకాశమే కాగలదు. దేవతలకు వసకబడిన ఐశ్వర్యము భగవత్ విస్మృతిని కలగజేయవచ్చును. కానీ మాయాతీతముకు భగవత్ సేవను కొనసాగించుటకే బలి మహారాజులకు ఐశ్వర్యము నొసకబడినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుత్వ. విజయకుమారి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. విజయకుమారి మాతాజీ చదువుతారా? 23 హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 23 తాత్పర్యం చదువుతున్నానమ్మా. బలి మహారాజు నుండి సమస్తమును హరించుటకు విజయకుమార్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభు. చదవండి. 23 చదవండి. భగవాన్, నేను ఇందాక అది ఓపెన్ చేయలేదు. సరే సరే. యద్భగవతానాధి గతానుయోపాయేన యాజ్ఞాచ తేన మహప్రభుత్వస్వ శరీరావశేషిత లోకత్రయో వరుణపాశ్చ సంప్రతిముక్తో గిరిధర్యాంచ పవిద్ధ ఇతి హో వాచ. భావము. బలి మహారాజు నుండి సమస్తమును హరించుటకు ఉపాయాంతరమును గాంచనప్పుడు భగవానుడు అతనిని యాచించుటనడి మిషతో ముల్లోకములను హరించెను. ఆ విధముగా బలి యొక్క శరీరము మాత్రమే మిగిలినను ఆ దేవదేవుడు సంతృప్తి చెందక వరుణపాశముతో బంధించి కొండగుహలో పడవేశను. ఆ రీతి సమస్త ఐశ్వర్యమును హరించి వేసి కొండగుహలో పడవేసినను భక్తుడగు బలి ఇట్లు పలికెను. నూనం బతాయం భగవానర్థేషు నిష్ణాతో యోన్సా ఇంద్రో యస్య సచివో మంత్రాయ వృత ఏకాంతతో బృహస్పతిస్తమహతి హాయ స్వయము పేంద్రేణాత్మనయ నమయాచతాత్మనాశ్చ శిశోనో ఏవ తద్దాస్యం అతి గంభీరవ యశః కాలస్య మన్వంస్తర పరివృతం కియల్లోకత్రయమిదం. భావం. ఆహా, స్వర్గరాజు ఇంద్రుడిది ఎంత దయనీయమైన స్థితి! జ్ఞానవంతుడు శక్తిమంతుడు అయినప్పటికీ, తనకు ఉపదేశించుటకు బృహస్పతినే సచివునిగా ఎన్నుకొనినప్పటికీ ఆధ్యాత్మిక ప్రగతి విషయమున అతడు పూర్తిగా తెలివిలేనివాడైనాడు. తన శిష్యునికి సరియైన బోధ కావింపని కారణమున బృహస్పతియు బుద్ధిహీనుడే అయ్యున్నాడు. వామనదేవుడు ద్వారమున నిలిచి ఉన్నప్పుడు ఇంద్రుడు దివ్యమగు సేవావకాశము అర్థింపక తన ఇంద్రియ భోగార్థము ముల్లోకములను నా నుండి యాచించుటలో ఆ దేవదేవుని నియుక్తము కావించెను. మనుజుడెంతటి ఐశ్వర్యమును కలిగి ఉన్నను అది కేవలం ఒక మన్వంతర కాలము మాత్రమే నిలిచియుండును. కనుక త్రిలోకాధిపత్యము కూడా తుచ్చమైనదే. ఇక ఆ మన్వంతర కాలము అనంతకాలములో లేశమాత్రము వంటిది. భాష్యము. పరమ శక్తిశాలియగు బలి మహారాజు ఇంద్రునితో పోరాడి ముల్లోకములను సాధించి ఉండెను.
ఇంద్రుడు నిక్కముగా జ్ఞానవంతుడే అయినను సేవావకాశమును కోరుటకు బదులు మన్వంతర కాలమున నశించిపోవునట్టి భౌతిక సంపత్తులను యాచించుటకు వామన దేవుని నియోగించెను. ఒక మన్వంతర కాలము 72 యుగములని గణింపబడినది. ఒక యుగమనగా 43 లక్షల సంవత్సరములు. కనుక మన్వంతర కాల సమయమున 30,96,96,00,000 సంవత్సరములు. దేవతలు తమ ఐశ్వర్యమును మన్వంతరము చివర వరకే కలిగియుందురు. కాలము దుస్తరమైనది. జీవునికి వసగబడిన కాలము కోట్లాది సంవత్సరములు అయినప్పటికీ అతి శీఘ్రముగా జరిగిపోవును. ఆ ప్రకారము దేవతలు తమ ఐశ్వర్యమును కేవలము కొంతకాలము వరకే కలిగియుందురు. కనుకనే ఇంద్రుడు జ్ఞానవంతుడైనప్పటికీ తన బుద్ధిని సరిగా వినియోగించుకొనలేదని బలిమహారాజు వాపోయెను. ఇంద్రుడు వామనదేవుని నుండి సేవను అర్థింపక బలిమహారాజు నుండి ఐశ్వర్యమును యాచించుటయందు ఆ దేవదేవుని నిలిపెను. ఇంద్రుడు మరియు అతని సచివుడగు బృహస్పతి ఇరువురును జ్ఞానవంతులే అయినను వామన దేవుని సేవను మాత్రము అర్థింపజాలకపోయిరి. కనుకనే బలిచక్రవర్తి ఇంద్రుని గురించి చింతించెను. హరే కృష్ణ. ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. 25. యస్యాదు దాస్యమేవ స్మృతిపితామహ కిల వవ్రేణ తు స్వపీత్ర్యర్థం యదుతాపితో భయం పదం ధీయమానం భగవతః పరిమితి భగవతో భరతే ఖలు స్వపితరి. బలిమహారాజు ఇట్లా పలికింది, నా పితామహుడు ప్రహ్లాదుడు ఒక్కడే ఆత్మహితము నెరిగినవాడు. హిరణ్యకశిపుడు మరణించినప్పుడు నరసింహదేవుడు అతని రాజ్యము ప్రహ్లాదుడికి వసగగోరు, భవబంధు విముక్తిని కూడా వసగగోరు. కానీ ప్రహ్లాదుడు ఆ రెండింటినీ గ్రహింపలేదు. మోక్షము ఐశ్వర్యము అనేవి భగవద్భక్తికి అవరోధములు కనుక అయ్యవి భగవంతుని నిజమైన అనుగ్రహం కావని అతను తెలిచాను. అందువలన అతను జ్ఞానకర్మ ఫలమును స్వీకరించడానికి బదులు కేవలము అతని సేవకుని సేవాభాగ్యమునే కలిగించమని దేవదేవుని యాచించాను. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. విశుద్ధ భక్తుడైన వాడు తనను శ్రీకృష్ణుని దాసానుదాసునిగా తలంచవలెనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించింది. గోపీభర్తు పదకమల సదా దాసానుదాస. వైష్ణవతత్వం అనుసరించి ఎవ్వరు నువ్వు నేరుగా సేవకుడు రాదు. ఈ భౌతిక జగత్తునందు ఐశ్వర్యతముడు స్థానమును సాయుధ్యముక్తిని కూడా ప్రహ్లాదుడు అంగీకరించలేదు. కేవలం అతను భగవద్దాసాను సేవలో నెలకొనటనే కోరింది. తన పితామహుడు ప్రహ్లాదుడు ఐశ్వర్యము భవబంధ విముక్తి వంటి వాటిని భగవంతుడు వసగలను నిరాకరించను. కనుక నిజముగా ఆత్మహితం నెరిగి ఉన్నాడన్న బలిమహారాజు పలికెను. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 26వ శ్లోకం. తస్య మహానుభావస్యానుపదమృజిత కషాయః కో వాస్మద్విదః పరిహీన భగవదనుగ్రహ ఉపజిగమిషతీతి. బలిచక్రవర్తి ఇంకను ఇట్లు పలికెను, భౌతిక భోగానురక్తులము త్రిగుణమయులము భగవత్ కరుణ లోపించిన వారమునగు మేము పరమ భాగవతుడగు ప్రహ్లాదుని దివ్య పథమును అనుసరింపజాలము. భాష్యం. హరే కృష్ణ. ఆధ్యాత్మిక అనుభూతి కొరకై మనుజుడు బ్రహ్మ, దేవర్షి నారదుడు, శివుడు, భక్త ప్రహ్లాదుడు వంటి మహాజనులను అనుసరింపవలెనని చెప్పబడినది. పూర్వ ఆచార్యులను ప్రామాణికులను అనుసరించినచో భక్తి పథము ఏమాత్రము కష్టము కాదు. కానీ త్రిగుణములచే కలుషితమైన వారు వారిని అనుసరింపజాలరు. బలిమహారాజు తన పితామహుని పథమునే అనుసరించుచున్నను తానట్లు చేయుట లేదని నమ్రభావముతో పలికెను. తమను తాము సామాన్య మానవులమని తలచుటయే భక్తియోగ పథమును అనుసరించి మహావైష్ణవుల లక్షణము. ఇదేదో కృత్రిమమగు వినమ్రభావ ప్రదర్శనము కాదు. వైష్ణవుడు నిజముగానే తనను ఆ రీతిగా తలచును కనుక తాను మహోన్నత స్థితిలో ఉన్నట్లు అంగీకరింపకుండును. 27వ శ్లోకం.
తస్యానుచరితముపరిష్టాద్విస్తరిష్యతే యస్య భగవాన్ స్వయమఖిల జగద్గురుర్నారాయణో ద్వారి గదాపాణిరవతిష్టతే నిజ జనానుకంపిత హృదయో ఏనాంగుష్టేన పదాదశకంధరో యోజనాయుతాయుతం దిగ్విజయ ఉచ్చాటితః. సుఖదేవ గోస్వామి పలికెను. సార్ అదే కదమ్మా. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా, బలి మహారాజు గుణగణములను ఏమని వర్ణించగలను? అఖిల జగద్గురుడు భక్తుని ఎడ అమిత కరుణ కలవాడునగు దేవదేవుడు గదాపాణి అయి బలిచక్రవర్తి ద్వారము చెంత నిలిచియుండును. దశకంధరుడగు రావణుడు బలిచక్రవర్తిని జయించుటకు వచ్చినప్పుడు శ్రీ వామన భగవానుడు తన అంగుష్టముతో అతనిని 8,000 మైళ్ళ దూరమున పడునట్లుగా తన్నెను. అట్టి బలి మహారాజు చరితమును తరువాత 8వ స్కందమున వివరించెదను. ఆపన అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు ప్రభుజీ. 28వ శ్లోకము. తతో దస్తాతలాతలే మయో నామ దానవేంద్రస్త్రిపురాధిపతి భగవతా పురారిణా త్రిలోకేశాం చికుర్షుణా నిర్ధక్త స్వపురత్రయస్త్ర ప్రసాదాల్లబ్ధపదో మాయావినామాచార్యో మహాదేవేన పరిరక్షితో విగత సుదర్శన భయో మహీయతే. సుతలము క్రింద తలాతలము మరి ఒక లోకము కలదు. దానిని మయాధానవుడు పరిపాలించును. మంత్ర విద్య నెరిగిన మాయావులకు అతడు గురువు. త్రిపురారి అని ప్రసిద్ధిగాంచిన శివుడు ముల్లోకముల శుభము కొరకు మయుని 3 పురములను దగ్ధము కావించినను తదనంతరము ప్రసన్నుడై అతని రాజ్యంను తిరిగి ఇచ్చివేసెను. అప్పటి నుండి మయధానవుడు శివునిచే రక్షింపబడుచు దేవదేవుని సుదర్శన చక్రము వలన తనకు భయము లేదని మిథ్యాపూర్వకముగా తలంచుచున్నాడు. 29వ శ్లోకము. తతో దస్తాన్ మహాతలే కాద్రవేయాణాం స్మరణాం నైక శిరసాం క్రోధవసో నామగణః కుహత తక్షక కాళీయశూషేణాది ప్రధాన మహాభోగవంతః పతత్రిరాజాధిపతేః పురుషవాహాధనవరతముద్విజమనాః స్వకలత్రాపత్య సుహృత్కుటుంబ సంగేన క్వచిత్ ప్రమత్తా విహరంతి. తలాతల లోకము దిగువన మహాతల లోకము కలదు. కద్రు తనయులగు ఫణనాగులకు అది ఆవాసము. మహాక్రోధ పూర్ణములుగా ఆ నాగులలో కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేనుడు ప్రముఖులు. మహాతలమునందలి నాగులు సదా విష్ణు భగవానుని వాహనమగు గరుడుని వలన భయమునకు గురి అయి ఉందురు. ఎల్లప్పుడూ ఉద్విగ్నపూర్ణులై ఉన్నను వారు పుత్ర కళత్ర బంధుమిత్రాదులను గూడి విహరించుచుందురు. భాష్యము. మహాతలమున వసించు నాగులు మహాశక్తివంతములని బహుపణములు కలిగినవి ఇచ్చట చెప్పబడినది. గరుడని వలన సదా భయగ్రస్తులై ఉన్నను వారు పుత్ర కళత్రాదులను గూడి వసించుచు తమను తాము సుఖభాగులమని తలతురు. నాగులను నశింపజేయుటకు గరుడు సదా అచట కేగుచుండును. భౌతిక జీవన రీతే ఇట్లుండును. మనిషి అత్యంత హేయమైన పరిస్థితిలో జీవించుచున్నప్పటికీ పుత్ర కళత్ర బంధుమిత్రాదులను గూడి తనను తాను సుఖి అని తలంచును. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. శారదా సుబ్రహ్మణ్య మాత చదువుతారమ్మా? ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 30వ శ్లోకం. తతో దస్తాద్ర సాతలే దైత్యయా దానవాః పనయో నామ నివాత కవచాః కాళేయ హిరణ్యపురవాసిన
इति विबुध प्रत्यनीका उत्पत्त्या महौजसौ महासाहसिनो भगवतः सकललोकानुभावस्य हरेरेव तेजसा प्रतिहत बलावलेपा बिलेसया इव वसन्ति ये वै सरमयेन्द्रदूत्या वाग्भिर्మంత్రవర్ణాభిరింద్రాభిభ్యతిః. మహాతలము క్రింద రసాతలము కలదు. అది దైత్య దానవులకు ఆవాసము. వారు పణులు, నివాత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు అని పిలువబడుదురు. దేవతలకు శత్రువులకు అవ్వారలు సర్పముల వలె బిలములలో వసింతురు. పుట్టుక నుండి మహాశక్తిమంతులు క్రూరులునైన ఆ లోకవాసులు బలగర్వితులైనను సకల లోకపాలకుడకు శ్రీహరి సుదర్శన చక్రంచే సదా పరాజితులగుదురు. ఇంద్రదూతియగు సరమ శాపవాక్కులచే మహాతల దానవులు ఇంద్రునికి భయపడుచుందురు. భాష్యము. సర్ప దానవులకు స్వర్గాధిపతి ఇంద్రునికి నడుమ మహారణము సంభవించినదని చెప్పబడినది. పరాజితులైన దానవులు మంత్రము వల్లించు దూతియగు సరమును గాంచి మిగుల భీతులైరి. అందువలన వారు రసాతలమును జీవించసాగిరి. 31. తతోదస్తాత్ పాతాళే నాగలోక పతయో వాసుకి ప్రముఖాః శంఖ కులిక మహాశంఖ శ్వేత ధనుంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబలాశ్వతర దేవదత్తాదయో మహాభోగినో మహామర్ష నివసంతి యేషాం హవై పంచసప్తదశశత సహస్ర శీర్షాణాం పణాసు విరచిత మహామణయో రోచిష్టవః పాతాళ వివరతి మిరనికరం స్వరోచిషా విదమంతి. రసాతలము దిగువన పాతాళము లేదా నాగలోకము కలదు. శంకుడు, కులికుడు, మహాశంకుడు, శ్వేతుడు, ధనుంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడనడి నాగలోకపతులు అచట కలరు. వారిలో వాసుకి ప్రముఖుడు. మహాక్రోధ స్వభావులైన ఆ నాగులలో కొందరు 5 పడగలను, కొందరు 7 పడగలను, కొందరు 10 పడగలను, మరికొందరు 100, ఇంకొందరు 1000 పడగలను కలిగి ఉన్నారు. ఆ పడగల పైన గల విలువైన మణుల కాంతి వలననే ఆ బిల స్వర్గము ప్రకాశమానము అగుచుండును. శ్రీమద్ భాగవతమునందలి బిల్వ స్వర్గములు అను పంచమ స్కందములోని 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ముందుకెళ్దామా? అనంతదేవుని మహిమలు పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 25వ అధ్యాయము అనంతదేవుని మహిమలు. ఈ అధ్యాయమున సుఖదేవ గోస్వామి శివుని మూలమగు అనంతదేవుని గూర్చి వర్ణించెను. విశుద్ధ సత్వమయ రూపుడగు అనంతుడు పాతాళలోక మూలమున వసించుచుండును. శివుడు హృదయ కుహరమున నిలిచి అతడు విశ్వ విలయమునకు తోడ్పడును. విశ్వమును ఏ విధముగా నశింపజేయవలెను అతడు శివునకు ఉపదేశించును. కనుక కొన్ని మార్లు తామసి అంటే తమోగుణమయుడు అనియు పిలువబడును. భౌతిక తత్వమునకు అధిష్టాన దేవతయగు అతడు సకల జీవులను ఆకర్షించును. కనుక సంకర్షణుడు అనియు పిలువబడును. ఈ సమస్త భౌతిక జగత్తు సంకర్షణ భగవానుని పడగల పైననే నిలిచి ఉన్నది. ఈ జగత్తును లయింపజేసడి శక్తిని అతడు పాలభాగమున నుండి శివునకు వసగును. సంకర్షణుడు భగవదంశయే కనుక పలువురు భక్తులు అతనిని వివిధ రీతులుగా స్తుతింతురు. పాతాళమునందున్న అసురులు, గంధర్వులు, విద్యాధరులు, ఋషులు అతనికి వందనములు కావింతురు. మధుర వాక్కులతో సంభాషించు అనంతుని రూపము పూర్తిగా విశుద్ధ సత్వం మయము మరియు పరమ సుందరము. ప్రామాణికుడగు గురువు నుండి అనంతదేవుని గూర్చి ఏనాడు భౌతిక భావన నుండి బయటపడును. సమస్త ప్రకృతి అనంతదేవుని ప్రణాళిక అనుసరించియే
పనిచేయుచున్నది. కనుక అతడే భౌతిక సృష్టికి మూలమని మనము భావించవచ్చును. అతని ప్రభావమునకు పరిమితి లేదు. అసంఖ్యాకమగు ముఖములు కలిగినను ఎవ్వడును అతనిని వర్ణింపజేయడు. కనుకనే అతడు అనంతుడని పిలువబడెను. సకల జీవుల పట్ల పరమ కరుణ కలవాడు కనుకనే అతడు తన శుద్ధ సత్వమయ రూపమును ప్రదర్శించినని అనంతదేవుని మహిమలను సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజునకు వివరించాను. హరే కృష్ణ. హరే కృష్ణ. మొదటి శ్లోకం. శ్రీ సుఖోవాచ తస్య మూలదేశే త్రిసజ్జో జన సహస్రాంతర అస్తేయ వై కళా భగవతస్తమసి సమక్షతానంత ఇతి సాత్వరీయ దృశ్యో సంకర్షణ మహామిచ్చాభిమాన లక్షణం యం సంకర్షణమిచ్చ చక్షతే. అనువాదం. శ్రీ సుఖదేవ గోస్వామి పరిశ్రమాలతో ఇట్లా పలికారు. రాజా, పాతాళ లోకమునకు దాదాపు 2,40,000 మైళ్ళ దిగున దేవదేవుని మరి ఒక అవతారము కలదు. విష్ణు భగవాన్ అంశయోగతుడు అనంత దేవుడని లేదా సంకర్షణని పిలువబడి అతడు సదా దివ్యస్థితి అందే ఉన్నప్పటికీ తమో గుణ అవతారముగా శివునిచే అర్చింపబడిన కారణమున కొన్ని మార్లు తామసి అని పిలువబడి అనంత దేవుడు తమో గుణమునకు మరియు బద్ధ జీవుల మిథ్యహంకారమునకు అధిష్టాన దేవత. నేనే భోక్తను, ఈ ప్రపంచం నా భోగము కొరకే ఉన్నదని బద్ధ జీవుడు తలచినప్పుడు ఆ భావన సంకర్షణనే కలుగుచున్నది. ఆ విధముగా బద్ధ జీవుడు తననే భగవంతుడిని తలంచుచున్నాను. భాష్యం. అహం బ్రహ్మాస్మి సోహం వంటి వేదమంత్రము నేను బ్రహ్మను, నేను భగవంతునితో సమానమనుచు విపరీత వ్యాఖ్యానం చేసే ఒక వర్గం వారు కలరు. వారు మాయావాద తత్వవేత్తని పోలిందురు, కానీ వారిది మిథ్యాభావన మాత్రమే. నేను పరమ భోక్తననే భావన ఒక రకమైన భ్రాంతియే. శ్రీమద్ భాగవత 5వ స్కందం 5వ అధ్యాయం 8వ శ్లోకం నందు ఒక చోట జనస్య మోహాయం అహం మమేతి అని చెప్పబడి పైన వివరించినట్లుగా అట్టి మిథ్యాభావనకు సంకర్షణ అధిష్టాన దేవత. దీనిని గురించి భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవాను ఇట్లు ధ్రువపరిచింది. సర్వస్య చాహో హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ. సర్వుల హృదయం నందు నేను నిలిచున్నాను. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరుపు అన్నవి కలుగుచున్నాయి. ఎల్లరి హృదయమున భగవానుడు సంకర్షణ రూపం నిలిచి ఉన్నాడు. దానవుడు తాను భగవంతునితో సమానమని తెలిసినప్పుడు దేవదేవుడు అతని అజ్ఞాన అంధకారమును ఉంచును. అట్టి దానవ స్వభావము కలిగిన జీవుడు భగవంతుని అత్యల్పముగా అంశయనను నిజస్థితిని మరిచి తానే పరమపురుషుని తలుచును. ఇట్టి విస్మృతిని కలగజేయవాడు కనుకనే సంకర్షణ కొన్ని మార్లు తామసి అని పిలువబడి. కానీ తామసి అయిన పదమతని అతడు భౌతిక స్వరూపము కలవాడిని సూచింపాడు. అతడు సదా దివ్యస్వరూపుడే. తామసిక కర్మలు చేయవలసి ఉండేటి శివుని హృదయమందలి పరమాత్ముడు కనుక సంకర్షణ పుణ్యమాలు తామసి అని పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. విజయమాత చౌతరమా. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్రణం. 2వ శ్లోకం. యస్యేదం క్షితిమండలం భగవతోనంతమూర్తేః సహస్ర శిరస ఏకస్మిన్నేవ శీర్షణీ ధ్రియమాణం సిద్ధార్థ ఇవ లక్ష్యతే. అనువాదం. సుఖదేవ్ గోస్వామి పలుకసాగిను. ఈ బ్రహ్మాండము అనంతదేవుని వేలాది పడగలలో ఒకదానిపై నిలిచి ఉండి ఒక తెల్ల ఆవగింజ వలె కనపడను. ఆ అనంతుని పడగతో పోల్చినచో అది అత్యల్పము. 3వ శ్లోకం. యస్య వా ఇదం కాలేనోపసంగి హీర్ష్యతో మర్ష విరచిత రుచిర భ్రువోరంతరేణ సాంకర్షణో నామ రుద్ర ఏకాదశ వ్యూహస్త్రక్ష స్త్రిశిఖం శూల ముత్తంభయన్ను దతిష్టత్. అనువాదం. ప్రళయ సమయమున అనంతదేవుడు సమస్త సృష్టిని నశింపజేయగోరినప్పుడు కొద్దిగా క్రుద్ధుడగును. అప్పుడు అతని భృగుటి నుండి త్రిశూలధారియగు త్రినేత్ర రుద్రుడు ఆవిర్భవించును. సంకర్షణుడని తెలియబడు ఆ రుద్రుడు ఏకాదశ రుద్రుల స్వరూపము. సమస్త సృష్టిని నశింపజేయుడికే అతడు ఆవిర్భవించును. భాష్యము. తమ బద్ధ జీవిత కర్మలను ముగించుటకు జీవులకు ప్రతి సృష్టి యందును అవకాశం ఒసగబడును.
వారు ఆ అవకాశమును దుర్వినియోగపరిచి భగవద్ధామమునకు వెడలనప్పుడు సంకర్షణుడు క్రుద్ధుడగును. అతని క్రోధావేశం వలన భృకుటి నుండి ఏకాదశ రుద్రులు వెలువడుదురు. వారందరూ కలిసి సమస్త సృష్టిని లయింపజేయుదురు. 4వ శ్లోకం. యస్యాంఘ్రీ కమల యుగలారుణ విశధ నఖమణి షంఢ మండలేష్వహి పతయః సహ సాత్వతర్ష భైరేకాంత భక్తి యోగేనావన మంతః స్వవధానాని పరిస్ఫురత్ కుండల ప్రభామండిత గండస్థలాన్యతి మనోహరాణి ప్రముదిత మనసః ఖలు విలోకయంతి. అనువాదము. అనంతుని పాదపద్మములపైని అరుణ నఖములు దర్పణము వంటి విలువైన మణులను బోలి ఉన్నవి. విశుద్ధ భక్తులు పన్నగేంద్రులు సంకర్షణునికి భక్తితో ప్రణమిల్లినప్పుడు తమ సుందరములగు ముఖములు ఆ నఖములలో ప్రతిబింబించుటను గాంచి మిక్కిలి ముదమందురు. గండస్థలములు కుండలం మండితము కాగా వారి ముఖార విందములు అతి మనోహరముగా కనపట్టును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. బాలమణి మాతాజీ చదువుకున్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. 5వ శ్లోకం. యశ్చైవకి నాగరాజ కుమారి ఆశిష ఆశాశానాశార్వంగ వలయ విలసిత విశద విపుల ధవళ సుభగ రుచిర భుజరజ హస్తంభేష్వగు రుచంద చందన కుంకుమ పంకానులేపేనావలంపే వాలింప నామ పేనావలింప మానాస్తదభిమర్శను మధిత హృదయ మకర ధ్వజావేశ రుచిర లలిత స్మిత స్తదనురాగ మద ముదిత మద్ విఘార్నితారుణ కరుణావలోకనయన వదనారవిందం సబ్రీడం కిల విలోకయంతి. అనువాదము. అనంతదేవుని భుజములు సుదీర్ఘములు, కంకణ సుశోభితములు, పూర్తిగా దివ్యములు అయి ఉన్నవి. ధవళవర్ణమును కలిగిన ఆ భుజములు రజత స్తంభముల వలె గోచరించును. అనంతదేవుని ఆశీర్వాదమును కోరుచు నాగరాజు పుత్రికలు అతని భుజములకు అగరు చందన కుంకుమ లేపనమును అలదినప్పుడు ఆ స్పర్శచే కామోత్తేజము కలిగిన వారగుదురు. ఆ రాజపుత్రికల మనస్సు నెరిగిన అనంతుడి వారిని కరుణాపూర్ణముగు స్మితావలోకమున గాంచగా తమ కోరిక అతనికి అవగతమైనదని తెలిసి వారు లజ్జావదనులగుదురు. అంతట వారు మందహాసము చేయుచు మద విఘాన్వితములు భక్తులైన ప్రేమ వలన ముదితములునైన అరుణనైన శోభితమగు అతని ముఖారవిందమును గాంచదొడగుదురు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. స్త్రీ పురుషులు ఒకరినొకరు తాకినప్పుడు సహజముగానే వారి అందు కామవాంఛ కలుగుచుండును. అటువంటి ఉత్తేజమే ఆధ్యాత్మిక దేహములందునూ కలదని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. అనంతదేవుడు అతనికి ఆనందమును కలిగించినట్టి స్త్రీలు ఆధ్యాత్మిక దేహములనే కలిగి ఉన్నారు. ఈ విధముగా సమస్తానుభూతులు ఆదిలో ఆధ్యాత్మిక దేహమునందే నిలిచి ఉన్నవి. జన్మాద్యస్య యతహాను వేదాంత సూత్రం నందు ఈ విషయము ధ్రువపరచబడినది. ఆ విషయమును గూర్చి ప్రస్తావించినప్పుడు శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూరులు ఆది అను పదమును ఆదిరసము అనుచు వ్యాఖ్యానించిరి. అనగా ఆదియగు కామభావన దేవదేవుని నుండియే ఉత్పన్నమైనది. బంగారమునకు ఇనుమునకు గల భేదం వల్లే ఆధ్యాత్మిక కామము లౌకిక కామము పూర్తిగా భిన్నమైనవి. ఆ రీతిగా మహోన్నతముగు ఆధ్యాత్మిక అనుభూతిని బడిసిన వాడే రాధాకృష్ణుల ప్రేమ వ్యవహారములను, కృష్ణునితో గోపికల ప్రేమ భావములను అవగతము చేసుకొనగలడు. కనుక ఆధ్యాత్మిక అనుభూతి ఎందు పురోగమింపనిదే గోపికలతో శ్రీకృష్ణుని ప్రేమ కలాపములను చర్చించుట నిషేధింపబడినది. అయినను ఎవడైనా శ్రద్ధావంతుడు పవిత్రుడునైన భక్తుడైనచో గోపీకృష్ణుల ప్రేమ వ్యవహారములను చర్చించుట ద్వారా హృదయమందలి కామవాంఛను పూర్తిగా తొలగించుకొని ఆధ్యాత్మిక జీవనమును అగ్రసరుడగును. 6వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణామం. చదువుతాం రోజు. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రణామం. 6వ శ్లోకం. సా ఏవ భగవాన్ అనంతో అనంత గుణార్ణవ ఆదిదేవ ఉపసంహృత మర్ష రోష వేగోలోకాన స్వస్థయ ఆస్తే. సంరక్షకుడు
సంరక్షకుడు, అపరిమిత ఆధ్యాత్మిక గుణసాగరుడు కనుకనే అనంత దేవుడని పిలువబడెను. అతడు దేవదేవునికి అభిన్నుడు. భౌతిక జగత్తునందలి సకల జీవ సంక్షేమార్థమే అతడు కోపమును అసహిష్ణుతను అణుచుకొని తన లోకమున వసించుచున్నాడు. భాష్యము: అనంత దేవుని ముఖ్య కార్యము ఈ భౌతిక సృష్టిని నశింపజేయుటయే గాని అతడు తన క్రోధమును అసహిష్ణుతను అణుచుకొని ఉండును. భగవద్ధామమునకు వెడులటకు బద్ధజీవులకు మరొక అవకాశమునొసగుటకే ఈ భౌతిక జగత్తు సృష్టింపబడినది. కానీ జీవులలో అధిక శాతము అట్టి అవకాశమును వినియోగించుకొనరు. సృష్టి అనంతరము వారు భౌతిక జగత్తుపై ఆధిపత్యము చెలాయించవలెనండి తమ పూర్వ ప్రవృత్తిని తిరిగి ప్రదర్శింతురు. బద్ధజీవులు అట్టి కలాపములే అనంత దేవునికి కోపం కలిగించెను. కనుకనే అతడు సమస్త భౌతిక జగత్తును నశింపజేయ గోరుచుండెను. కానీ తాను దేవుడైనందున అతడు మన ఎడ కన్నుగొని తన క్రోధమును అసహిష్ణుతను అణుచుకొనును. ఆ విధంగా అతడు కేవలం కొన్ని మార్లే క్రోధమును ప్రదర్శించి భౌతిక జగత్తును లయింపజేయుచుండెను. తర్వాత చదవనా ప్రభుజీ? సరే చదవండి అమ్మా. ఓకే ప్రభుజీ. 7వ శ్లోకం. ధ్యాయమానః సురాసురో రగ సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణైర నవరత ముదీత వికృత విహ్వాలలోచనః సులలిత ముఖరి కామృతే నాప్యాయమానః స్వపార్షద విభూత యుధాపతీన పరిమ్లాన రాగనవ తులసీకామోద మద్వాసవేన మధుకర వ్రాత మధుర గీతాశ్రియం వైజయంతీం స్వాం వనమాలాం నీలావాస ఏక కుండలో హలకూది కృత సుభగ సుందర భుజో భగవాన్ మహేంద్రో వారణేంద్ర ఇవ కాంచనీం కక్షాముదార లీలో బిభర్తి. సుఖదేవ గోస్వామి పలకసాగాను. దేవతలు, దానవులు, ఉరుగులు, సర్పదేవతలు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మునులు సంకర్షుణ్ణి నిరంతరము స్తుతించుచుందురు. మదవిహ్వాలుడైన అతని కమలనయనములు వికృత గతిని కలిగి ఉండెను. దేవతాపతులకు స్వపర్షాదులను అతడు తన వాగామృతముచే ప్రసన్నులను గావించును. నీలివర్ణ వస్త్రములను ఒకే కర్ణ కుండలమును దాల్చిన సంకర్షణుడు సుభగములు సుందరములు నైన భుజములచే వీపును నాగలిని ధరించి ఉండును. ధవల కాంతితో ఇంద్రుని వలె గోచరించుచు అతడు కటి ప్రదేశమున సువర్ణ మేకలమును మెడలో నవతులసి దళములు కలిగిన వైజయంతి మాలను దాల్చి ఉన్నాడు. అమృతమును అంటే తులసి సౌరభముచే మత్తిల్లిన మధుపములు మధుర ధ్వని చేయుచు చుట్టూ తిరుగుట వలన ఆ మాల మరింత శోభాయమానమగుచుండెను. ఈ ప్రకారం అతడు అత్యుదారమగు లీలలను కావించుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. కళామాత ఉన్నారమ్మా? చంద్రమౌళి ప్రభు. అక్క సరస్వతి అక్క చదువుతారక్క? చదువుతాను. హరే కృష్ణ. ఎనిమిదవ శ్లోకము. ఏష ఏవ మనుసృతో ధ్యాయమానో ముముక్షూణామనాదికాల కర్మ వాసన క్రేతితమవిద్యామయం హృదయగ్రంథిం సత్వరజస్తమోమయమంత హృదయం గత ఆసు నిర్భినత్తి తస్యానుభావాన్ భగవాన్ స్వయంభూవో నారదః సహ తుంబురుణా సభాయాం బ్రాహ్మణః సంశ్లోకయామాస. అనువాదము. భవబంధ విముక్తిని కోరు శ్రద్ధావంతులు పరంపరానుగతములుగా గురుదేవుని ముకుతః
అనంతదేవుని మహిమలను విని ఆ సంకర్షణనే నిరంతరము ధ్యానించినచో అతడు వారి హృదయ కుహరములలో ప్రవేశించి గుణమాల్యమును నశింపచేయును. కర్మకాండచే ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించబడలని వలనడి కోరిక వలన అనంత కాలము నుండి బిగిసియున్నట్టి హృదయ గ్రంథిని త్రెంపివేయును. బ్రహ్మసుతుడకు నారదుడు తన తండ్రి సభలో దేవునే అనవరతము కీర్తించుచుండును. తుంబురు అను వీణతో లేదా గంధర్వుడు అతడు స్వీయ రచితములైన మహిమావర్ణమును గానము చేయుచుండును. భాష్యము. అనంతదేవునికి సంబంధించిన ఈ వర్ణనలో ఏదియును ఊహాత్మకము కల్పితము కాదు. అవన్నీయును దివ్యానంద పూర్ణములు మరియు నిజజ్ఞాన పూర్ణములు అయి ఉన్నవి. అయినను పరంపరానుగతముగా గురుదేవుని ముఖత విననిదే మనుజుడు వానిని అవగతము చేసి కొనజాలడు. ఈ జ్ఞానము నారదునికి బ్రహ్మచే వసగబడినది. ఇక నారదుడు తన అనుయాయుడగు తుంబురుని గూడి దానిని విశ్వమంతటను వ్యాప్తి చేయుచుండును. భగవంతుడు కొన్ని మార్లు ఉత్తమ శ్లోకుడని వర్ణించబడింది. అనంత దేవుని మహిమాను వర్ణనకై నారదముని పలు శ్లోకములను రచించెను. కనుకనే ఈ శ్లోకమున సంశ్లోక యామాస అను పద ప్రయోగము జరిగినది. గౌడీయ వైష్ణవులు బ్రహ్మ సంప్రదాయమునకు చెందిన వారు. బ్రహ్మ నారదునికి గురువు, నారదముని వ్యాసదేవునికి గురువు. వేదాంత సూత్రములకు భాష్యముగా వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును రచించెను. కనుక గౌడీయ సంప్రదాయములోని భక్తులు శ్రీమద్ భాగవతమునందును వర్ణితమైనట్టి అనంతదేవుని కర్మలను పరమ ప్రామాణికములని అంగీకరించి భగవద్ధామ ప్రాప్తి అనే లాభమును పొందుతారు. బద్ధజీవుని హృదయమందలి కల్మషము ఒక పెద్ద చెత్త కుప్ప వంటిది. త్రిగుణములచే, అందున ముఖ్యముగా రజస్తమో గుణములచే అది ప్రోగుపడుచుండును. ఆ కల్మషము కామవాసనల రూపమున మరియు భౌతిక సంపత్తుల ఎడ పేరాస రూపమున వ్యక్తమగుచుండును. ఇచ్చట ధృవపరుపబడినట్లు పరంపరానుగతముగా దివ్య జ్ఞానమును బడయనంత వరకు ఆ కల్మషము నశించే ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభు అమ్మ ఎవరండి? ఏకాంబరీశ్వర్ ప్రభుజీ. బావగారు తర్వాత చౌదరి గారు రండి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారమ్మా? సుజాత మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. నేను అలాగే. సో బావగారు తర్వాత ఏకాంబరీశ్వర ప్రభు గారు, తర్వాత మీరు చదువు. అలాగే. 9వ శ్లోకము. ఉత్పత్తి స్థితి తిలయ హేతభూస్య కల్పాః సత్వాజ్య ప్రకృతి గుణ యదీక్షయా సన్ యద్రూపం ధ్రువమకృతం యదేకమాత్మన్ నానాదాత్ కథముహ వేద తస్య వర్త్మా. అనువాదము. భగవానుడు తన వీక్షణములచే ప్రకృతి గుణములను విశ్వము యొక్క సృష్టి స్థితి లయ కారణములుగా వర్తించుటకు సమర్థము చేయుచున్నాడు. ఆ పరమాత్ముడు అనంతుడు, అనాది. అతడు ఏకమే అయినను బహురూపునిగా ప్రకటమవుచుండును. అట్టి భగవానుని తత్వమును మానవుడు ఎట్లు తెలుసుకునగలడు? భాష్యం. భగవంతుడు ప్రకృతిపై దృష్టి సారించినప్పుడు త్రిగుణములు ప్రకటమై భౌతిక వైవిధ్యములు సృష్టింపబడినని వేద సారస్వతము నుండి మనం తెలుసుకొనవచ్చును. అతడు ప్రకృతిని వీక్షించినంత వరకు భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు అవకాశమే లేదు. భగవానుడు సృష్టికి పూర్వమే ఉన్నాడు కనుక నిత్యుడు, మార్పు రహితుడు అయి ఉన్నాడు. అయినచో మానవుడు ఆ దేవదేవుని తత్వమును ఎట్లు తెలుసుకొనగలడు? చైతన్య భాగవతం నందలి ఈ క్రింది శ్లోకములో అనంతదేవుని మహిమలను తెలియజేయగలవు. కిం బ్రహ్మ కీశివ సనకాది కుమార వ్యాస సుఖ నారదాది భక్త నామయాన్రా. బ్రహ్మ, శివుడు, కుమారగణము, సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్ కుమారుడు, వ్యాసదేవుడు, సుఖదేవ గోస్వామి, నారదుడు ఆ భగవాని విశుద్ధ భక్తులు, నిత్యదాసులు. అనంతదేవుడు పైన పేర్కొనబడిన విశుద్ధ భక్తులకి అర్చింపబడిను. వేలాది పడగలు కలిగిన అతడు భక్తికి ఆశ్రయస్థానమై ఉన్నాడు. అనంతదేవుడు, ఆదిదేవుడు,
మరియు మహాయోగి అయి ఉన్నాడు. అదే సమయమున అతడు భగవత్ సేవకుడు అనగా వైష్ణవుడు కూడా అయి ఉన్నాడు. అతని మహిమలు అనంతములు కనుక ఎవ్వరును అతనిని పూర్తిగా తెలుసుకున్న జాలరు. అనంత దేవుడు కావించడే భగవత్ సేవను నేను ఇదివరకే వివరించుతాయి. ఇక అతడు పాతాళ లోకమున ఆత్మతంత్రుడై ఇట్లు నిలిచిండునో వినుము. తుంబురు అని వీణను భుజములపై ఇడుకొని నారదుడు అనంతదేవుని సదా కీర్తించును. అనంతదేవుని కీర్తించుచు అతడినియో శ్లోకం రచించను. కేవలము అనంతదేవుని వీక్షణ మాత్రమున ప్రకృతి త్రిగుణముల అంతఃప్రక్రియకు లోనై సృష్టి స్థితి లయమును కలుగజేయను. ఆ త్రిగుణములు మరల ప్రకటమవుచుండును. ముందుకెళ్దాం ఒక పేజీ ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? 732 పేజీ స్టార్టింగ్ నుంచి చదువుతాను ప్రభుజీ. చదువు. ఆ భగవానుడు అద్వితీయుడని అనాదియగు పరమ సత్యమని కీర్తింపబడినాడు కనుకనే అతడు అనంత దేవుడని పిలువబడను. ఎవ్వరు అతని అవగతము చేసుకునగలరు. శుద్ధ సత్వమూర్తి ప్రభు ధరేణ కరుణాయ ఏ విగ్రహే సబార ప్రకాశ సులీలయ. అతని రూపం పూర్తిగా ఆధ్యాత్మికమైనది. కేవలము కరుణ చేతనే దానిని అతడు ప్రకటించును. ఈ భౌతిక జగత్తునందలి కర్మలన్నీను కేవలము అతని రూపం వలననే నడపబడుచున్నవి. యాన్నార తరంగ శిఖి సింహ మహాబలి నిజ ససమనోరంజే ఆనా కుతూహలి. పరమశక్తిమంతుడైన అతడు తన అంతరంగికులను భక్తులను ప్రసన్నులను చేయ సదా సంసిద్ధుడై ఉండును. ఏ అనంత నామేర శ్రవణ సంకీర్తనే ఏతే మతే కేన నాహి బోలో ఏతే జనే ఆశేష జన్మేర బంధ చిండో సేయికక్షణే అతి ఏవ వైష్ణవ నాచాడే కబుతానే. అందరము కలిసి సామూహికముగా అనంతదేవుని మహిమా కీర్తనములో పాల్గొనచో బహుజన్మల నుండి ఉదయమున ప్రోగుపడిన కల్మషమంతయు శీఘ్రమే తొలగిపోగలదు. కనుక వైష్ణవుడు ఏనాడును అనంతదేవుని యశోకీర్తనావకాశమును జార విడుచుకొనడు. శేష భయి సంసారేర గతి వాహి అర అనంతేర నామే సర్వజీవేర ఉద్ధార. మన సంసార గతిని అంతమొందించువాడు కనుకనే అనంతదేవుడు శేషుడని తెలియబడను. అతని మహిమాను వర్ణన మాత్రమున ఎల్లరూ ఉద్ధరింపబడుదురు. అనంత పృథ్వీగిరి సముద్ర సైతే ఏ ప్రభు ధరేన గిరిపాలన కరితే. అపారముగు సముద్రములను గిరులను కలిగినట్టి కోట్లాది లోకములను కూడిన సమస్త విశ్వమును అనంతదేవుడు తన శిరముపై ధరించి ఉన్నాడు. సహస్రపనార ఏకపనే బిందుయేన అనంత విక్రమ వా జానేవ అచేహేన. అతడి ఎంతటి విరాట్ స్వరూపుడు శక్తిమంతుడనగా ఈ విశ్వము అతని పడలపై కేవలము ఒక నీటి బిందువు వలె నిలిచి ఉండును. అది ఎచ్చటనున్నదో అతడు ఎరుగడు. సహస్రవదనే కృష్ణ యశ నిరంతర గాయితే అచేన ఆదిదేవ మహీధర. విశ్వమును తన పగడలపై మోచునే అనంతదేవుడు వేలాది ముఖములతో కృష్ణ మహిమాగానము కావించుచుండును. గాయేవ అనంత శ్రీయ శేరా నాహి అంత జయభంగ నాహి కారు లోనే భవంత. అనాది కాలం నుండి కృష్ణ మహిమలను కీర్తించుతున్నప్పటికీ దాన్ని అతడింకను పూర్తి కావింపలేదు. అధ్యాపిహ శేషదేవ సహస్ర శ్రీముఖే గాయేన చైతన్య యశ అస్తనాహి దేఖే. ఈ రోజు వరకును అనంతదేవుడు శ్రీ చైతన్య మహాప్రభువు మహిమాగానమును కావించుచున్నప్పటికీ వాని తుది నెరగకున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ చదువుతారా ప్రభు? 10వ శ్లోకం చదువుతాను. మాతాజీని చదవనివ్వండి. 10-11 చదువుతారు. చదువుతున్నది మాత. కూర్చో, ఇలా కూర్చో.
10వ శ్లోకం. మనం పట్టుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ. మూర్తిం నః పురుకృపయా బభార సత్వం సంశుద్ధం సదా సదీదం విభాతి తత్ర సలీలాం మృగ ప్రతిరాధదేన దే నవద్య మాదూతాం పదనా మానాంస శూదార వీర్య మూర్తి స్థూల సూక్ష్మతత్వముల ప్రకటము భగవంతుని యందే నెలకొని ఉన్నది. భక్తుల ఎడగల నిరేహతుక కరుణ చేతనే అతడు దివ్యములగు నానా రూపములను ప్రదర్శించును. ఆ దేవదేవుడు పరమోదారుడు, మహాయోగ సంపన్నుడు. భక్తుల మనసును హరించుటకు మరియు వారి హృదయములను రంజింపజేయుటకు అతడు వివిధ అవతారములను గ్రహించి పలు లీలలను ప్రదర్శించును. భాష్యం. శ్రీల జీవ గోస్వామి శ్రీ శ్లోకమును ఇట్లు అనువదించియుండిరి. భగవంతుడు సర్వకారణుడు. కేవలము అతని సంకల్పం వలననే స్థూల సూక్ష్మతత్వములు అంతః ప్రక్రియకు గురియగును. తన విశుద్ధ భక్తుల మానసమును రంజింపజేయుటకే ఆ దేవదేవుడు వివిధావతారములలో అరుదించుచుండును. ఉదాహరణకు గర్భోదక సముద్రము నుండి ధరణిని ఉద్ధరించి భక్తులకు ముదమును గూర్చుటకే భగవానుడు ఆది వరహ రూపమును అవతరించను. 11వ శ్లోకం చదవంటారా ప్రభుజీ? ఏం ప్రభుజీ? చదవండి అబ్బా, 11 చదవండి. యన్నామ శ్రుతమను కీర్తయేద కస్మా దార్తోర్వాయాది పతితః ప్రళమాబ్ద నాద్వా అంతవ్యాహం సపది రుణామ శేష మన్యం కం శేషాద్ భగవత ఆశ్రయేన్ముఖ ముక్షుః. మనిషి అర్హుడైనను ప్రతితుడే అయినను ప్రామాణికుడవు గురుదేవుని నుండి వినిన భగవన్నామమును కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడవును. భగవన్నామమును పరిహాసముగానైనా లేదా అకస్మాత్తుగానైనా ఉచ్చరించువాడు దానిని వినవాడు ఇరువురును విముక్తులవుదురు. కనుక భవబంధం విముక్తిని అభిలషించువాడు శేషుని నామకీర్తనమును ఎట్లు విస్మరించును. శేష భగవానుని కాక మరెవ్వరిని అతడు ఆశ్రయించును. 12 మూర్ధన్య జీవిత మనవత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శాంతిమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నాను. చాప్టర్ కంప్లీట్ చేసేసేయండి. 12వ మూర్ధన్యర్పితమణువత్ సహస్రమూర్ధ్నో భూగోళం సగరి సరి సముద్ర సత్వం అనంత్యాద నిమిత విక్రమస్య భూమ్నః కో వీర్యాణ్యధిగణయేత్ సహస్రజిహ్వా. భగవంతుడు అనంతుడు కనుక ఎవ్వరును అతని శక్తిని గణింపజాలరు. పలు పర్వతములను, నదులను, సముద్రములను, వృక్షములను, జీవులను కూడి ఉన్నట్టి సమస్త విశ్వము అతని వేల కొలది పడగలపై ఒక పరమాణువు వలె నిలిచి ఉన్నది. వేలాది నాల్కలు కలిగి ఉన్నను ఎవడైనా ఆ అనంతశేషుని మహత్యమును వర్ణింపగలుగునా? అనంతదేవుని మహత్యమును వర్ణింపగలుగునా? 13. ఏం ప్రభావో భగవాననంతో దురంత వీర్యోరుగుణానుభావః మూలే రసాయా స్థిత ఆత్మతంత్రో యో లీలయాక్ష్మాం స్థితయే బిభర్తి. మహాశక్తి సంపన్నుడు భగవానుడు నగు అనంతదేవుని మహిమాన్వితములు యశోవంతములైన గుణములకు అంతము లేదు. అతని పరాక్రమము అపరిమితమైనది. ఆత్మతంత్రుడైన అతడే సర్వములకు ఆధారమై ఉన్నాడు. అధోలోకముల దిగువన నిలిచి ఉన్నవాడై అతడు సమస్త విశ్వమును లీలగా ధరించుచున్నాడు. 14. ఏతాహ్యేవేహ నృభిరుపగంతవ్యా గతయో యథా కర్మ వినిర్మిత యదోపదేశమనువర్ణిత కామాన్ కామాయ మానేహి. రాజా,
బద్ధజీవుల పూర్వకర్మలు మరియు కోరికలను అనుసరించి ఉండేది ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి గురుదేవుని నుండి వినినట్లు సంపూర్ణంగా వర్ణించితిని. కోరికలతో నిండి ఉండేది ఆ బద్ధజీవులు వివిధ లోకములలో నానాగతులను పొందుచు ఈ భౌతిక సృష్టి అందే వసించి ఉందురు. భాష్యం. దీని విషయంన శ్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు గానం చేసి, అనాది కర్మ పలే పడి భవార్నవజలే తరి బారే నాథేకి ఉపాయ. హే ప్రభు, నా బద్ధ భౌతిక జీవితం ఎప్పుడు ఆరంభమైనదో తెలీదు, కానీ అవిద్యా సాగరమున పడి ఉన్నట్లుగా మాత్రము నాకు అనుభవం కలుగుతున్నది. నీ పాద పద్మాశ్రయమును పొందుట కన్నను దీని నుండి బయటపడటకు అన్య మార్గమును నేనిప్పుడు గాంచజాలకున్నాను. శ్రీ చైతన్య మహాప్రభు కూడా అదే రీతిగా పలికి ఉండ్రి. అయినంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుదౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. హే ప్రభు నందకుమార, నేను నీ నిత్యదాసుడను, కానీ ఏది ఒక కారణమున ఈ సంసార సాగరమునందు పడితిని కనుక ఈ ఘోరమైన లౌకిక జీవన స్థితి నుండి నన్ను రక్షింపవు. 16. ఏతావతీర్తి రాజన్ పుంస ప్రవృత్తి లక్షణస్య ధర్మస్య విపాకగత యవుచ్ఛావఛా విసదృశా యథా ప్రశ్నం వ్యాచక్యే కిమన్యత్ కథయామ ఇతి. రాజా, సాధారణముగా జనులు ఏ రీతి వివిధ కోరికలను అనుసరించి వర్తించుచు తత్ఫలితముగా ఉచ్చ నీచ లోకములలో వివిధ దేహములను పొందుచుందురో నీకు వివరించితిని. నీవు అడిగిన ఆ విషయములకు సమాధానముగా ప్రామాణికుల నుండి నేను వినినది నీకు తెలియజేసేదిని. ఇక ఇప్పుడు ఏమి వివరింపమందు? శ్రీమద్ భాగవతంలోని అనంతదేవుని మహిమలు అను పంచమ స్కందములు అందలి 25వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. థ్యాంక్ యూ. దండవత్ ప్రణామ్ ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీక్ ఆఖరి చాప్టర్ నరకలోక వర్ణనం. సో ఇది కొంచెం టఫ్ గానే ఉంటుంది చాప్టర్. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చదువుకుందాం. ఓకే. కానీ ఈ లోకం గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు అనిపించలేదు. మిగతా అన్ని అధ్యాయాలు ఈ లోకం గురించే కదండి. అంటే అనంత దేవుని మహిమలు అంటే ఎప్పుడు అనంత దేవుని మహిమ లోకం గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదంట. పాతాళ లోకం కిందగా అంటున్నారు కదా. మళ్ళీ పాతాళ లోకం వాత కవచలు అంటే ఎవరు ప్రభుజీ? తెలీదమ్మా, తెలీదు. ప్రభుజీ నెక్స్ట్ చెప్పండి మాతాజీ. ఏంటి అడిగారండి? భారతీ మాతాజీ ఏమడిగారండి? వాత కవచలు ఎక్కడో ఎందులో వచ్చిందండి? వచ్చిందండి ఒక శ్లోకంలో. భారీ మాతాజీ చెప్పండి అమ్మా. ప్రభుజీ నెక్స్ట్ వీక్ ఈ ఒక్క బుక్ లోనే ఉంటది కదా ప్రభుజీ? అంటే ఈ బుక్ లోంచి క్లోజ్ చేసేద్దాం నెక్స్ట్ వీక్. ప్రభుజీ బుక్ తీసుకెళ్ళాలి, అందుకు. నెక్స్ట్ వీక్ నుంచి క్లోజ్ థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మ పార్లమెంట్ మాతాజీ ధన్యవాదాలు. చెప్పండి. ఇందులో అనంతదేవుణ్ణి మనం చేస్తే, మనం ప్రార్థన చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అని ఇచ్చాడు కదా ప్రభుజీ. హరే కృష్ణ. అని ఇచ్చాడు. కానీ భగవద్గీతలో అయితే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అన్నాడు కదా. మరి కృష్ణ భగవాన్ని డైరెక్ట్ గా మనం అప్రోచ్ అవ్వలేమా? అంటే గురుదేవుడనా మన ఇందులో అనంతదేవుడు గురుదేవుని రిప్రజెంటేషన్. అనంతదేవుడు గురుదేవుని రిప్రజెంటేషన్. హరే కృష్ణ ప్రభు. అనంతదేవుడు అంటే బలరాముడు అంటారా? అంతే, సంకర్షణుడు, బలదేవుడు. అదే బలరాముడే కోరుకోవాలని గురువు గారు చెప్పేవారు. నిత్యానంద ప్రభు తాలకి ఇంపార్టెన్స్ చెప్పినప్పుడు కూడా అదే చెప్తారు. కానీ రజస్తమో గుణంతో ఉంటారు అంటున్నారు మరి. అదే అంటే ముందు శ్లోకాల్లో కామానికి, ఆది కామానికి గాని క్రోధానికి గాని ప్రతీకగా చూపించినప్పుడు మనం అంటే తర్వాత శ్లోకంలో 7వ శ్లోకంలో ఇచ్చాడు అనుకోండి మామూలుగా. రజస్తమో వర్ణనంతా కూడా బలదేవ వర్ణనే ఉండడం తర్వాత. కానీ ముందు శ్లోకాల్లో 6, 5 శ్లోకాల్లో చూస్తే కనుకైతే
ఒక ఆది కామానికి గాని క్రోధానికి గాని ప్రతీకగా చూపించారు కదా అందులో. అందుకే బలదేవుడు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది కదా. అంతే అంతే. అంటే గురుముఖంగా మనం తెలుసుకుని వెళ్ళాలంటే డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వడం కంటే గురువు ద్వారా గురు పరంపరలో నేర్చుకుని ముందుకెళ్ళాలని, అంతే కదా ప్రభుజీ దీని అర్థం? భగవంతుడిని డైరెక్ట్ గా ప్రసన్న చేసుకునే కంటే గురువు ద్వారా ప్రసన్న చేసుకోవడమే కృష్ణుడికి ఇష్టం. అలాగే స్పష్టంగా వచ్చింది కదమ్మా, ఈ నిన్న మొన్న భాగవతంలో వచ్చిందే, ఎప్పుడైనా అలాగే వెళ్ళాలని చెప్పి గురువు ద్వారానే వెళ్ళాలి. అంటే గురువు ద్వారా వెళ్తాం మాతాజీ, అది కాదు నేను అనేది. మనం చేసే ఒక అర్చన గాని కీర్తన గాని మనం ఎంతసేపు కృష్ణుడినే కీర్తిస్తున్నాం కదా, అది అక్కడ వెళ్ళొచ్చు, అక్కడ కృష్ణుడిని చెయ్యొచ్చు, అక్కడ కృష్ణుడినే చేస్తాం. కృష్ణుడినే కీర్తించినామా, కృష్ణుడినే ఒక బోధన, ఒక బోధన అన్నది బోధననే కాదు, గురువు పర్మిషన్ తోని మనం చేయాలమ్మా. మనము ప్రసాదం పెడుతున్నప్పుడు కూడా గురువు పర్మిషన్ తో చేయాలి. అంటే గురువు తరపున చేస్తున్నట్టు మాట, గురువు తరపున చేస్తున్నట్టు. సో ప్రభుపాదుల వారికి ముందు ఆయన పర్మిషన్ తీసుకుని, ఇప్పుడు మీరు టెంపుల్లో చూసినా సరే ముందు ప్రభుపాదుల వారి పర్మిషన్ తోనే హారతి కూడా ఇస్తారు. అంటే దోషం ఏమన్నా ఉన్నా ఆయన 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 చూసుకుంటారు అన్నమాట బేసికల్ గా ప్రభుపాదుల వారి పర్మిషన్ తో. సో గురు పర్మిషన్ తో గురువు ఆల్రెడీ ప్రసన్నుడు అయ్యాడు, భగవంతుని ప్రసన్నత ఉంది కాబట్టి మనకి ఆటోమేటిక్ గా ప్రసన్నత వస్తుంది అన్నమాట. మన వైపు ఉంటాడు గురువు, గురువు మన వైపు నిలబడతాడు బేసికలీ. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్. హరే కృష్ణ. అదే అంటే నాకు డౌట్ వచ్చింది, అనంత దేవుణ్ణి మనం అప్రోచ్ అవ్వాలంటే మనం గురువునే అనంతుడిగా అన్నమాట. అంతే, గురువు అనంతుడి రిప్రజెంటేషన్, ఆయన రిప్రజెంటేషన్ గురువు, అంతే కదా. అంటే మనం గురు ప్రార్థనలు చేసే కదా ప్రతిదీ స్టార్ట్ చేస్తాం ప్రభుజీ. మనం ఒక భాగవతం చదివినా భగవద్గీత చదివినా ముందు మా జ్ఞాన తిమిరాందస్య ముందు చెప్పుకునే కదా, ముందు తర్వాత స్టార్ట్ చేస్తాం. ఒక రౌండ్ చాంటింగ్ చేసిన గురువు ముందు ప్రార్థన చేస్తాం. అదే అదే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ, ఈ పంచమ స్కందం తర్వాత ఏ బుక్ ప్రభుజీ? నేను వైజాగ్ లో ఉన్నాను ప్రభుజీ, అందుకే బుక్ తెప్పించుకుంటాను. నెక్స్ట్ బుక్ ట్యూస్డే 6th క్యాంటోనే, 6th క్యాంటోనే. మనం అది అయిపోగానే కృష్ణ బుక్ అయిపోతుంది, ఇంకా 2-3 వారాల్లోని. 2-3 వారాల్లో కృష్ణ బుక్ అయిపోతే అప్పుడు చైతన్య చరితామృతం ఫ్రైడే చైతన్య చరితామృతం స్టార్ట్ చేసుకుందాం. అదే అంటే పంచమ స్కందం ఒక బుక్ తెచ్చుకున్నాను, మరి అదే బుక్ తెప్పించుకుంటాను. అంటే ఇది అయిపోతుంది, ఇంకా నేను ఇంకో కొద్ది రోజులు ఉంటాను ఇక్కడ, అందుకని 6th బుక్ ఒకటే కదా ప్రభుజీ ఉంది. 6th క్యాంటో గుర్తులేదమ్మా, 1-2 ప్రభుజీ నేను అక్కడ చూపించి కొరియర్ చేయమంటాను. 6th తెప్పించుకో. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చైతన్య చరితామృతం తెలుగులో ఉందా ప్రభుజీ? తెలుగులో ఉందమ్మా, బుక్స్ ఉన్నాయి. బుక్స్ కాదండి, ఇందులో ఆన్లైన్ లో ఉండదా? ఆన్లైన్ లో లేదు, తెలుగులో ఆన్లైన్ లో లేదు, ఆన్లైన్ లో తెలుగులో లేదు, తెలుగులో లేదు. సరే, నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? నేను వేరే మీటింగ్ పాడతాను ప్రభు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశిపోర్రక్షః శిలటంకానఖాలాయే ఇతో నృసింహ పరతో నృసింహో యతో యామి తతో నృసింహ బాహే నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపో తాను భృంగం కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే
జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గోర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గోర హరి బోల్ जय लक्ष्मी नरसिम्हा स्वामी की जय भक्त प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्ण थैंक यू प्रभु जी హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడితో ఆపుతున్నాను. సరే, నేను హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణాం ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ దండాత్ ప్రణామం ప్రభుజీ.